మొత్తానికి 40 చిల్లర నామినేషన్లు పడ్డట్టున్నాయి నిన్న ఒక్కరోజే. దాదాపుగా భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులంతా నామినేషన్లో నిన్న పాల్గొన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నామినేషన్ల ప్రక్రియలో పాల్గొనబోతా ఉన్నారు. ఇక అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ తెలంగాణలో లోక్సభ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్లో పాల్గొనబోతా ఉన్నారు. ఇవి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశాలు. అయితే మరోవైపు సుప్రీంకోర్టులో ఒక కీలకమైనటువంటి విచారణ జరిగింది. అసలు వీవీప్యాట్లు ఏవైతే ఉన్నాయో వీవీప్యాట్ ఓటర్ స్లిప్ను ఆ స్లిప్పుని ఓటర్లకు ఇస్తే తప్పేంటి అనేటువంటి ఒక చర్చ జరిగింది. అయితే ఎన్నికల సంఘం ఏం చెప్తుందంటే వీవీప్యాట్లు ఇవ్వడం వల్ల గందరగోళం నెలకొనే పరిస్థితి ఉంటుంది, రహస్యం బయటకు వస్తుందేమో. అంటే ఓటేసినోనికి రహస్యం తెలియదా ఎవరికి ఓటేసిన సంగతి? సో ఆ రకంగా ఈవీఎంలకు సంబంధించి అన్ని భద్రంగానే ఉన్నాయని చెప్పి ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకు వివరించింది. ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడం చాలా సేఫ్గా ఉంది అని చెప్పి చెప్తా ఉంది. అయితే మరి ఈవీఎంలు ఇంత టెక్నాలజీ ఇంత వ్యవస్థ ఉన్న తర్వాత ఒకే దఫలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేనప్పుడు మరి ఇక దీనిపైన రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉంటాయి. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కేరళలో మోడీ పరివార్లో ఉన్నది ఐటీ, ఈడీ, సిబిఐ, ఆ తర్వాత ఈవీఎంలు అని చెప్పుకొచ్చిండు. అందుకోసమే సో ఈవీఎంలతో ఓటింగ్ అనేది ఇంకా అనుమానాలకు తావిచ్చే విధంగానే వ్యవహార శైలి కొనసాగుతూ ఉంది. సరే, ఏదేమైనప్పటికీ అది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇక దాని గురించి పెద్దగా చర్చ అవసరం లేదు. కానీ ఇంకొకటి అసలైన పంచాయతీ మరి ప్రేక్షకులారా మీరే తెంపాలి. పెన్లాంగ్ కొట్టిందని సస్తాందుకు పోయిండు ఒక ఆయన. పెన్లాంగ్ కొట్టిందట, నేను చస్తా ఇక నేను బతుకా. బాబా ఆయన పేరు బాబా అంటే భార్య బాధితుడు, భార్య బాధితుల సంఘం. అచ్చా. అయితే ఈ పంచాయతీ మీరే తస్వ చేయాలి, ఎందుకంటే ఇది మామూలు పంచాయతీ కాదు. ఇగో పెట్టు దిగిండి అవి ఉంది. ఇక వాళ్ళు వీళ్ళు బతిలాడితే ఎక్కిండు మెల్లగా. నీళ్ళకి దిగిండు, భార్య కొట్టింది చచ్చిపోతా అని. భార్య కొట్టిందని బాయిల దుంకనే దుంకినట్టుండు ఆఖరికి. మొత్తానికి అగు మీదికి చేరిండు. ఎట్లా కొడుతుందో చూడు. పడుకునేటప్పుడు ఇది కూడా కాల్చింది, ఇగో కాల్చిందట. ఏం కొట్టుకోమని ఇగో ఎట్లా కొడతారు పెట్టదు సార్. కరెక్ట్ కట్ చేసింది ఆయన. సరే తెలిసిపోయినాం అనుకుంటున్నా. ఆమె పిల్లలు కూడా నాకు దగ్గర వేసుకొని చాకలెట్ పీసే ఎప్పుడు చాకలెట్ తింటూ అవన్నీ చెప్పి నేర్పించింది ఆ పిల్లకి. మీ డాడీ ఏంటంటే చచ్చిపోయాడు అని నేర్పిస్తుంది. పరిష్కారం ఏంది? నేను చావాలా? ఒక మాట అయిపోయి నేను చావాలా? ఇది నా డిమాండ్. మిమ్మల్ని అడుగుతుండే ఇప్పుడు, నేను చావన్నా, నన్ను కొడుతుంది నా భార్య, నా బిడ్డని దగ్గర రానిత్తలేదు, నా బిడ్డకు చాక్లెట్ కొని ఇచ్చినా తీసుకొని ఇత్తలేదు, మీ డాడీ అంటే వాళ్ళని అడిగితే చచ్చిపోయాడని చెప్పాలన్నట అని ఇక రాత్రిపూట ఇటు పోతే విపరీతంగా కొట్టుడు. సహజంగా రాత్రిపూట మొగోళ్ళు తాగొచ్చో పోవచ్చో భార్యను కొడతారు, కానీ ఈ ఉల్టా అయిపోయింది ఇలా కథ. ఇప్పుడు ఆ భార్యనే ఈ పంత వలగొడుతుందంటే దద్దులు ఏది కాడికి మొత్తం ఆగమాగం ఈ పంత కర్రెగా అయిపోయింది. కొట్టి కేసులు చాలానే ఉంటాయి కానీ బయట పడరు. అయితే చాలా మంది చెప్పుకోరు, ఏమన్నా అన్నా కూడా కానీ ఏది సావే సావే అని వట్టిగానే దర్వాజాను గుజ్జొస్తా ఉంటారు. ఆమె కొడుతుంటది, ఆమె కొడుతుంటది, ఈయన సావు అంటుంటాడు. ఇట్లా చాలా విచిత్రాలు ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఈయనకు పరిష్కారం కావాలన్నట. నా భార్య నన్ను కొడుతుంది, నాకు విడాకులు ఇప్పించకుంటే చచ్చిపోతా అంటూ చెరువులో దిగిన వ్యక్తి. హైదరాబాద్ నగేష్ అనే వ్యక్తి కొంపల్లి జయబేరి పార్క్ చెరువులోకి దిగి, నా భార్య నన్ను కొడుతుంది, నా పిల్లల దగ్గరకు రానివ్వడం లేదు, నాకు విడాకులు ఇప్పించండి లేదంటే నేను చచ్చిపోతా అంటూ అతడు ఆందోళన చెందుతా ఉన్నాడట. నిన్న మొత్తానికి వాళ్ళ చెర్లకు దిగితే పోలీసు వాళ్ళు పోయి గుంజుకొచ్చారు. ఇంకొకటి ఉండే, ఏది కామారెడ్డి కారణం ఎన్నో భార్య కొట్టిందని పోలీస్ స్టేషన్ పోయి ఏడుస్తా ఉన్నాడు ఒక ఆయన. అది ఉంటుంది చూడు, మన దాంట్లో ఉంటుంది చూడు, భార్య కొట్టిందని అని పేరు ఏదో ఉంది, మహమ్మద్ అలీ వచ్చి ఏడుస్తా ఉంటాడు ఆడ.
పోలీస్ స్టేషన్ కొడతారు బిడ్డ కొడతారు, ఏం చేస్తాం భార్యలు అన్నప్పుడు కొడతారు, పడాలని ఆ పోలీస్ ఆయన చెప్తున్నాడు. ఆడామె కొడితే ఏడుస్తారా అని ఇంకోటి అంటా ఉన్నాడు. ఈ మొత్తానికైతే ఏదేమైనా కూడా ఆ భార్యలను కొద్దిగా కంట్రోల్లో పెట్టాల్సినటువంటి శక్తి వాళ్ళలోనే రావాలి, మనసు కరగాలి. వాళ్ళకు అమాయకమైన భర్తలను చూసి ఈ భర్త వాళ్ళకు కొడతారు. చట్టాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. మగోళ్ళ తరపున ఆ భార్య బాధితుల సంఘం అనగానే ఉంటుంది. వెంటనే ఈడ రంగ ప్రవేశం చేయాలి. అడ్వకేట్ ఏమో ఆయనతో మాట్లాడాలి, సెట్ చేయాల్సి ఉంటది. కాకపోతే పొంది జర ఏ 4 రోజులు అయితే అంత చదువుకుంటది. కానీ ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైన వార్తలు చూద్దాం. వీవీప్యాట్స్ కాదు, ఇప్పుడు ఆయన ఏం చేయాలంటారు చెప్పురి, మీ తీర్పు ఏంది? ఇప్పుడు విడాకులు లేకపోతే నేను చచ్చిపోతా అంటున్నా, మీ తీర్పు ఏంది? చెప్తలేదా మీరు? పెళ్ళాం కొడితే పెళ్ళాం కొడితే ఎట్టనం చేస్తాడు. 33%. భార్య కొడితే బాత్రూంలో ఏడవాలట. భార్య కొడితే బాత్రూంలో ఏడవాలి కానీ బయటికి చెప్పుకోవాలి. బయట చెప్పుకుంటే చదువుతుంది. బాత్రూమ్ వెళ్ళి ఏడు అని అంటుండు. మంచిగానే ఉన్నారు మీరు కూడా, మంచిగానే సలహాలు ఇస్తారు. అయ్యా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు అందరు నీలేకుంటారు. మరి వీవీప్యాట్ నీకు ఓపిక ఎక్కువ కాబట్టి అటు ఏడుస్తున్నావు. వీవీప్యాట్ స్లిప్ ఓటర్లకు ఇస్తే ఏమవుతుంది? ఓటర్ ప్రైవసీ ఏమైనా దెబ్బతింటదా? ఎన్నికల కమిషన్ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు. స్లిప్ను బయటకు ఇవ్వడం రిస్క్ అన్న ఈసీ. వీవీప్యాట్లోనే చూసుకుంటే బెటర్ అని సూచన. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తామని వెల్లడి. ఈవీఎంలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపించింది. అయితే వీవీప్యాట్ స్లిప్ ఏదైతే ఉంటుందో, అంటే మనం ఇట్లా కట్టుకొత్తంగానే మనం ఎవరికి వేసినాం అనేది గుర్తుతో పాటు స్లిప్ అన్న పడుతుంది కదా డబ్బలా. సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఆ స్లిప్ డబ్బలు వేసుకునే బదులు ఎవరైతే ఓటేసిరో వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అడిగింది. అడిగితే ఎలక్షన్ కమిషన్ ఏమంటుందంటే వాళ్ళకి ఇస్తే ప్రైవసీ దెబ్బతింటుందంటే ఓటేసినోనికి ఏం ప్రైవసీ ఉంటుంది ఇంకా? అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఏమైతే తెలుసా, అది ఎవడన్నా పైసలు ఇస్తాడు కదా, నేను పైసలు ఇచ్చిన నాకు చూపిరా ఒకటి అని అంటాడు. చూపించుడు ఓటు తర్వాత అన్న అంతరాత్మ సాక్షిగా ఎవరు కోటేసింది అనేది అయితే మనకు తెలుసు కదా. లేకపోతే దానికో బార్ కోడ్ అని ఇవ్వాలి, దానికో బార్ కోడ్ అని ఇచ్చి దానికి ఇది మ్యాచ్ అవుతుందా లేదో చూసుకోవాలి. ఎటొచ్చి ఈవీఎంల మీద ఇంకా అనుమానాలు ఎవరికి పోవడం లేదు. అదైతుంది దానిపైన అనుమానాలు అయితే ఉన్నాయి ఈవీఎంల మీద. ఈవీఎంలను హ్యాక్ చేస్తారని, ఈవీఎంలు అంత గందరగోళం ఉంటాయి అనేది అయితే ఒక నడిచేది కాబట్టి చర్చ మాత్రం అయితే జరుగుతూ ఉంది. అది ఏందో మరిగా చూడాలి. అయితే వీవీప్యాట్లోనే చూసుకుంటే బెటర్ అని సూచన. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తామని వెల్లడి. ఈవీఎంలపై దాఖలైన పిటిషన్లపై విచారణ. ఇగో ఒక పని చేయరు ఎలక్షన్ కమిషన్, సింపుల్ గా ఒకటేమొద్దు, వీవీప్యాట్ లెక్క పెట్టరు, మొత్తం వీవీప్యాట్లో లెక్క పెట్టరు. ఏది పోస్టల్ బ్యాలెట్ ఎట్లా లెక్క పెడతారు, వీవీప్యాట్లో లెక్క పెట్టరు. వీవీప్యాట్ లెక్క పెడితే అయిపోయా, ఎంత ఏం కథ అనేది డైరెక్ట్ కనిపిస్తుంది. ఇంకేముండదు, చిత్తు పిత్తు ఏముండదు. ఇయాలనే ఫస్ట్ ఫేజ్ లోక్సభ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ పోలింగ్ శుక్రవారం జరగనుంది. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 ఎంపీ సీట్లకు పోలింగ్ నిర్వహించనున్నారు. 16.63 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇవాళ ఫస్ట్ ఫేజ్ ఓటింగ్ జరగబోతా ఉంది. మరి భారతదేశ ప్రజాస్వామ్య దేశానికి 2024లో 19వ తారీఖు ఏప్రిల్లో మొదటి పోలింగ్ జరగబోతా ఉంది. మరి మొదటి ఓటు ఎవరు వేస్తారో ఎక్కడ వేస్తారో చూడాలి. ఇవాళ 102 స్థానాలకు ఓటింగ్ జరగ మనది 4వ విడతలో మే 13 తారీఖు జరుగుతుంది. ఇక నామినేషన్లు సురు. తొలి రోజు 42 మంది దాఖలు. వీరిలో మల్లు రవి, సురేష్ షెట్కార్, నీలం మధు, డీకే అర్ణ, రఘునందన్. లోక్సభ ఎన్నికల నామినేషన్లు గురువారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు మొత్తం 42 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థులు మల్లు రవి, సురేష్ షెట్కార్, నీలం మధు, బీజేపీ క్యాండిడేట్లు డీకే అర్ణ, రఘునందన్ రావు, పోతుగంటి భరత్ ప్రసాద్, ఈటల్ రాజేందర్, శానంపూడి సైదిరెడ్డి ఉన్నారు. నాగర్ కర్నూలు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేలు కూచుకుల్ల రాజేష్ రెడ్డి, వంశీకృష్ణ, నాగర్ కర్నూలు ఇన్ఛార్జి హబీబు, ఆ తర్వాత తన కుమారుడు సిద్ధార్థ్ తో కలిసి రిటర్నింగ్ ఆఫీసర్ ఉదయ్ కుమార్ కు మల్లు రవి నామినేషన్ పేపర్లు అందజేశారు. మంచి ముహూర్తం ఉన్నందున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశానని, ఈ నెల 23న మరో సెట్ వేస్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. జైరాబాద్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ తరఫున పార్టీ నాయకులు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. సో మొత్తానికి నిన్న నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. మల్లు రవి నామినేషన్ వేసిండు, అలాగే నీలం మధు కూడా తన తరఫున నామినేషన్ వేయడం జరిగింది. అయితే వీళ్ళంతా మొదటి సెట్ వేస్తా ఉన్నారు ముహూర్తాలు చూసుకొని. ఇక మరోసారి
ముఖ్య అతిథుల పర్యవేక్షణలో మరో నామినేషన్ నిన్న దశమి, ఇవాళ ఏకాదశి, రేపు ద్వాదశి, ఇవాళ కూడా రేపు కూడా మంచిగా ఉన్నదంట. మంచిగా ఉంది. ఇగో ఒకటి ఏం చెప్తున్నంటే ఈ ముహూర్తాలు గీర్తాలని కాదు, కానీ నీకు ప్రజల్లో పట్టు ఉంటే, ప్రజలు నిన్ను గెలిపియాలనుకుంటే రాక్షస ముహూర్తంలో కూడా నువ్వు రాజు అవుతావు. అంతే, రాక్షస ముహూర్తంలో కూడా రాజు అవుతావు. ఈ ముహూర్తాల మీద గెలిచేది ఉంటే ఏ ఓటు బ్యాంకు లేనటువంటి ఒక వ్యక్తి బ్రహ్మ ముహూర్తంలో పోయి నామినేషన్ ఇస్తే గెలుస్తాడా? అందరూ ఒకటే ముహూర్తంలో గెలిస్తే అందరు గెలుస్తారా? ఒకవేళ రైట్గా 10 సీట్లు పక్కా, మరో 6 ఫోకస్. సికింద్రాబాద్, చెవెల్లా, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, కరీంనగర్ లో బీజేపీతో గట్టి పోటీ. మెదక్లో బీఆర్ఎస్ తో టఫ్ ఫైట్. ఆయా చోట్ల విస్తృత ప్రచారంతో చేరికలు స్పీడప్. నేటి నుంచి 6 రోజుల పాటు నామినేషన్ల ప్రోగ్రాంలో సీఎం బిజీ. భారీ ర్యాలీలు, ఎక్కడికక్కడ సభలు నిర్వహించబోతా ఉన్నారు. సో 10 సీట్లు పక్కా, మరో 6 ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అయితే సికింద్రాబాద్, చెవెల్లా, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, కరీంనగర్ లో బీజేపీతో గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మెదక్లో మాత్రం బీఆర్ఎస్ తో టఫ్ ఫైట్ ఉండేటువంటి ఛాన్స్ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక ఆయా చోట్ల విస్తృత ప్రచారంతో పాటు చేరికలు స్పీడప్ చేయబోతుంది కాంగ్రెస్. ఇవాళ నుంచి 6 రోజుల పాటు నామినేషన్ల ప్రోగ్రాంలో సీఎం బిజీ. భారీ ర్యాలీలు, ఎక్కడికక్కడ సభలు నిర్వహించబోతున్నారు. ఇక సెగ్మెంట్లో కాంగ్రెస్ పరిస్థితిపై సీఎం కు సునీల్ కనుగోలు రిపోర్ట్. సెగ్మెంట్లో కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది, ఏం కథ, ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి, ఎవరు ఏ పని చేస్తే గెలుస్తారు, ఏ చేరికలు ఎలా ఉండాలనే దానిపైన ఒక సమగ్ర నివేదికను ముఖ్యమంత్రికి అందజేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇక పోటాపోటీ సీట్లలోనూ గెలుపు కోసం రేవంత్ ప్రత్యేక వ్యూహాలు. ఇక రాష్ట్రంలో ఎలాగైనా 14 ఎంపీ సీట్లను గెలవాలన్న లక్ష్యంతో ఉన్న సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఇటు ప్రచారం, అటు చేరికలు, ఇలా రెండింటినీ సమన్వయం చేసుకుంటూ టార్గెట్ ను చేరుకునేందుకు ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లుండగా ఇందులో 10 సీట్లలో గెలుపుపై రేవంత్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. పార్టీ సర్వేలోనూ ఈ 10 చోట్ల విజయం పక్కా అని తేలింది. ఇక హైదరాబాద్ ను మినాయిస్తే సికింద్రాబాద్, చెవెల్లా, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, కరీంనగర్, మెదక్ సీట్లలో ప్రత్యర్థి పార్టీలతో గట్టి పోటీ ఉందని రేవంత్ కు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు తాజాగా ఓ రిపోర్ట్ ఇచ్చారు. పోలింగ్ కు మరో 3 వారాల వ్యవధి మాత్రమే ఉన్నందున వెంటనే ఆయా సెగ్మెంట్ లో ప్రత్యేక కార్యాచరణ రెడీ చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన తన రిపోర్ట్ లో వివరించారు. ఇక్కడ సికింద్రాబాద్ లో దానం నాగేందర్, ఆ తర్వాత చెవెలలో రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరిలో సునీతా మహేందర్ రెడ్డి, మహబూబ్ నగర్ లో వంశీచంద్ రెడ్డి, కరీంనగర్ లో ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు, మేదక్ లో నీలం మధు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఉన్నారు. అయితే వీళ్ళకు కొద్దిగా టఫ్ ఫైట్ ఉందనేది రిపోర్ట్ లో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఓటర్లను రెచ్చగొట్టొద్దు, ఏది పడితే అది మాట్లాడితే కఠిన చర్యలు అని చెప్పి వికాస్ రాజ్ కేసీఆర్ కు నోటీసులు పంపినాం, వివరణ ఇచ్చేందుకు వారం గడువు కోరారు. 9900 క్రిటికల్ ప్రాంతాలపై నిఘా పెట్టాం. ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు, ఆ కాపీలు 24వ తేదీలోగా సమర్పించాలి. నేర చరిత్ర అభియోగాలను మీడియా ద్వారా ప్రజల ముందు పెట్టాల్సిందే. 26 నుంచి ఓటర్ స్లిప్పుల పంపిణీ అంటూ వికాస్ రాజ్ ఎవరైతే సీఈఓ ఉన్నారో, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, ఆయన ఓటర్లను రెచ్చగొట్టొద్దు అనేటువంటి మాట క్లియర్గా చెప్పి, ఓటర్లను ఏంది అసలు దేవుళ్ళ ప్రస్తావన తీసుకురాకూడదు. రెండోది ఏంటంటే అమరవీరులను, అదేది ఆర్మీని, ఇటువంటి వాటిని వాడి ఓట్లు అడగొద్దు అనేది క్లియర్గా ఉంటుంది. కానీ కొంతమందిగా దేవుళ్ళు, ఆర్మీ, ఇండియన్ ఆర్మీ పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది 10 లక్షల కోట్లు, 10 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎంతో డెవలప్ చేశాం అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నాడు. సెలవు తీసుకోకుండా ప్రజల కోసం పనిచేశా, కేసీఆర్ నన్ను అనరాని మాటలు అన్నారు, ప్రజలు ఆయనకు తగిన గుణపాఠం చెప్పారు. రాష్ట్రంలో కేంద్రం చేసిన అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందట. ఇక్కడ తెలంగాణకు కేంద్రం ఇచ్చింది 10 లక్షల కోట్లు ఇచ్చిందట. ఈ 10 ఏళ్లలో 10 లక్షల కోట్లు కేంద్రం తెలంగాణకి ఇచ్చిందట. తెలంగాణ కేంద్రానికి ఎన్ని లక్షల కోట్లు ఇవ్వచ్చు, అది కూడా తేలాలి. సెలవు తీసుకోకుండా ప్రజల కోసం పనిచేసిన అని చెప్పి చెప్తా ఉన్నాడు. సెలవు తీసుకోకపోతే ఎవరికి దొరకకపోతే కేసీఆర్ నన్ను అనరాని మాటలు, ఇదైతే పక్కన రండా అన్నాడు. నిజంగా కిషన్ రెడ్డి గారిని కేంద్ర మంత్రిని రండా అన్నాడా కేసీఆర్? ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. అయ్యో అన్న ఆయనే ఆదుకున్న ఆయనే తీయే, నువ్వు మనసులో పెట్టుకోకి అని ఏంటది. అచ్చా, పంజాబ్ పై ముంబై గెలుపు. ఇక ముంబై 9 రన్స్ స్వల్ప తేడాతో పంజాబ్ కింగ్స్ ను ఓడించింది. టాస్ ఓడిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 192 స్కోర్ చేయగా తర్వాత బ్యాటింగ్ దిగిన పంజాబ్ 19.1 ఓవర్లలో 183 రన్స్ ఆల్అౌట్ అయింది. రైట్గా ఇది ఇట్లా ఉంటే
10 ఏళ్లలో తెలంగాణ కేంద్రం 10 లక్షల కోట్లు ఇచ్చిందని కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం 6.02 లక్షల కోట్లు, పన్నుల రూపంలో 2.03 లక్షల కోట్లు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు 1.95 లక్షల కోట్లు ఇచ్చినట్టు తెలిపారు. లబ్ధిదారులకు వడ్డీ రాయితీ కింద 7,000 కోట్లు అందజేశామని వివరించారు. సెలవు తీసుకోకుండా రాష్ట్ర ప్రజల కోసం పనిచేశానని చెప్పారు. గురువారం హైదరాబాద్లోని పింగళి వెంకయ్య కన్వెన్షన్లో ప్రజలకు నివేదిక కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 10 ఏళ్లలో ఏమిచ్చింది, ఎంపీగా రాష్ట్రానికి సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో చేసిన డెవలప్మెంట్ పై కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిండట. ఇక ఇది 2 పరివారాల నడుమ పోరు. కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి, మోదీ పరివార్లో ఈడీ, సిబిఐ, ఐటీ, ఈవీఎంలు, ఇండియా పరివార్లో గాంధీ కుటుంబం, దేశ ప్రజలు. కేరళ సీఎం విజయన్ అవినీతిలో మునిగిపోయిండు. ఆయనకు మోడీకి మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపణ. జూన్ 9న ప్రధానిగా రాహుల్ ప్రమాణం చేసుడు ఖాయమని ధీమా వ్యక్తం చేసిండు. కేరళలో కేసీ వేణుగోపాల్తో కలిసి సీఎం రేవంత్ ప్రచారం. లోక్సభ ఎన్నికలు 2 పరివారాల నడుమ సాగుతున్న పోరాటమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో 2 పరివారాల మధ్య పోరాటం జరుగుతున్నది. మోదీ పరివార్లో ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఈవీఎంలు, అదానీ, అంబానీ ఉన్నారు. ఇండియా పరివార్లో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వయనాడు కుటుంబ సభ్యులు, దేశ ప్రజలు ఉన్నారు. ఇందిరా, రాజీవ్ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. సోనియా గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేశారు. జనం కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. జూన్ 9న రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణం చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేరళలో 2వ రోజు గురువారం కూడా రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పలు సభల్లో ప్రసంగించారు. మోదీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని, వారణాసి వర్సెస్ వయనాడు మధ్య ఇప్పుడు పోరాటం జరుగుతున్నదని ఆయన అన్నారు. వయనాడు ప్రజలు ఓటు వేయబోయేది ఎంపీ అభ్యర్థికి మాత్రమే కాదని, దేశానికి కాబోయే ప్రధానికి అని చెప్పి ఆయన పేర్కొన్నారు. నిన్న మొన్న 2 రోజులు అక్కడే ఉండే. ఇక కేజ్రీవాల్ మామిడి పండ్లు తింటున్నాడట. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచుకుంటున్నాడు. మెడికల్ బెయిల్ కోసం కావాలనే అలా చేస్తున్నాడు. కోర్టుకు తెలిపిన ఈడీ అధికారులు కేజ్రీవాల్ డైట్ వివరాలు అమ్మ కొడుకు కదరా, ఏమి తింటున్నాడా? మామిడి పండ్లు తిని బెయిల్ కోసం మామిడి పండ్లు తింటున్నాడా కేజ్రీవాల్? మామిడి పండ్లు తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. షుగర్ లెవెల్స్ పెరగంగానే హాస్పిటల్కి తరలించాలి. కాబట్టి బెయిల్ కావాలి, అనారోగ్యం అని చెప్పి ఆయన ఎత్తేస్తున్నట్ట అని చెప్పి ఈ ఈడీ అధికారులు చాలా బ్రహ్మ రహస్యాన్ని బయటికి అనుకోరాదు. ఈనాడు బుద్ధి వస్తుందో ఈ ఈడీకి కూడా. ఎందుకంటే దిక్కుమాలినటువంటి కంపెనీలను విడిచిపెట్టి, డొల్ల కంపెనీలను, బీజేపీతో అంటగాగిన కంపెనీలను, అవినీతి పరులను వదిలిపెట్టి విపక్షాల్లో ఉండేటోళ్ళను ఉంటే, విపక్ష నాయకులు ఉంటే జైలు ఉండాలి, లేకపోతే బీజేపీలు ఉండాలనా? కోర్టుకు తెలిపిన ఈడీ అధికారులు కేజ్రీవాల్ డైట్ వివరాలు కోరిన కోర్టట. మల పరీక్షలు చేయరి, ఓన్లీ మామిడి పనులేనా ఇంకేమన్నా తినడాన్ని మల పరీక్షలు కూడా చేయిరంటే అయిపోయాయి. 6 జిల్లాల్లో 45 డిగ్రీలు. రాష్ట్ర వ్యాప్తంగా మరింత పెరిగిన టెంపరేచర్లు. అత్యధికంగా నల్లగొండ, మంచిర్యాలలో 45.2 డిగ్రీలు. ములుగు, వరంగల్, వనపర్తి, జగిత్యాలలో 45 పైనే. రాష్ట్రమంతటా వలగాళ్లు ఎఫెక్ట్ అంట. మరో 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుంది. అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరిగింది. ఈ ఎండాకాలంలో తొలిసారిగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటాయి. ఇక గురువారం 6 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా మాడుగులపల్లి, మంచిర్యాల జిల్లా హాజీపూర్లో అత్యధికంగా 45.2 డిగ్రీల టెంపరేచర్ రికార్డయింది. ములుగు జిల్లా కాశీదేవ్ పేట, వరంగల్ జిల్లా గొర్రెకుంట, వనపర్తి జిల్లా వెలుగొండలో 45.1 డిగ్రీలు, జగిత్యాల జిల్లా వెలుగటూరులో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనాయి. రైట్గా ఎండల తీవ్రత ఇట్లుంటే దుబాయ్ మాత్రం అతలాకుతలమైతా ఉంది. ఒక వర్షాల కారణంగా అక్కడ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇక ఇది ఇట్లుంటే 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. బీఆర్ఎస్లోకి వస్తామంటే ఇప్పుడే వద్దని వారించిన కేసీఆర్. ఏడాదిలో గవర్నమెంట్ కూలిపోతుంది, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం. బిఎల్ సంతోష్పై కేసు పెట్టినందుకే కవితను అరెస్ట్ చేసిండ్రు. ఈ నెలాఖరు నుంచి బస్సు యాత్ర చేస్తా, టీవీలో ఇంటర్వ్యూలు ఇస్తానని వెల్లడి. ఎంపీ అభ్యర్థులకు బీఫామ్లు అందజేస్తా అంటూ ఒక వార్త. కేసీఆర్ గారు టీవీలకు ఇంటర్వ్యూ ఇస్తా అంటున్నావు, దయచేసి ఒక్క ఇంటర్వ్యూ మాకు ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వండి. ఇక మీది 20 మంది ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈయనతో టచ్లో ఉన్నారట. ఎందుకు? బీఆర్ఎస్ పాడేమో వస్తుంది కాదు ఏ టైంలో మాట్లాడింది? మైక్ పట్టుకుని నేను టైం ఎందుకు యాక్చువల్గా ఏంటంటే 20 మంది బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారు, వెళ్ళిపోతారని చెప్పబోయింది ఆయన. ఎవడన్నా ఇప్పుడు ఒక ఆయన ఏం చేసిందట,
ఇప్పుడు ఏమైనా సావు అయితే ఉమ్, ఏం చేస్తారు, చుట్టాలు పక్కాలు వస్తారుగా, ఉమ్. చుట్టాలు పక్కాలు వచ్చి చూసి ఆ పాడగిడ మోసి మోసి, ఆ. ఆఖరికి ఇంత నీళ్ళు చల్లుకొని ఇక అయిపోయిందని చెప్పి వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోతారు. ఎక్కడో అక్కడ చెప్పి కూడా పోడు, సాగుకు వచ్చిన మళ్ళీ పోతున్నది కూడా చెప్పారు, చెప్పొద్దని ఉంటుంది రూలు. వెళ్ళిపోతారు. ఉమ్, సేమ్ అందుకే రావాలి వస్తే. అంతే. బీఆర్ఎస్ అనేటువంటిది జీవోత్సవమై ఎండిశాంశతో పాలు తాగే కార్యక్రమంలో ఉంటే ఇప్పుడు నీతోనే ఎవడన్నా షటపట్ రాలేసుకొని తిరిగేందుకు వస్తుండొచ్చు నా కేసీఆర్. నీ ఆలతే బాగలేక ఎక్కడో ఓడు గోజు వీక్కపాయ, ఓడు దోతి వీక్కపాయ, ఓడు తువాలెత్తుకపాయ, ఓడు జెండాకర్ర వీక్కపాయ, ఎక్కడోడు అక్కడ పోయి వేరే పార్టీలలో పడుతుంటే ఇక నిన్న ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పోయి బీజేపీలో పడే, ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్లో పడే. నీ తానుండే 39 ఈకేలు, 39 ఇట్లలో 3 వీకే, ఇక 36 మిగిలే. 36 మిగిలితేనట ఈయనతో 20 మంది టచ్లో ఉన్నారట. ఆ 36 ఇట్లలో కూడా ఇంకా సగం మంది ఎప్పుడు రేపా ఎల్లుండా ఎప్పుడు జాయిన్ కావాలనేది ఉన్నది కాంగ్రెస్ లా. ఈయన మిగిలేదు 4. ఈ 4 ఇట్టుతో ఇంకొక 20 కలుస్తారట కాంగ్రెస్ వాళ్ళు. ఎవడైనా తెలిసి బాయిలో పడుతుండొచ్చురా, ఈయనతో సోపతుంటారు. ఏదో నమ్మగడుతుండు, పోకుర్రా నాయన మీ దండం పెడతానకుంటా ఈయనతోనట 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారట ఈయనతో టచ్ లో. బీఆర్ఎస్ వాళ్ళు 20 మంది కాంగ్రెస్ వాళ్ళతో టచ్ లో ఉన్నారు వాస్తవం. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో కూలిపోతుందని, ఏడాదిలో కూలిపోతే ఎట్లా కూలిపోవాలి ఒక మాట చెప్పు కేసీఆర్. ఏం చేస్తే కూలిపోతుంది? సరే 20 మంది అనుకో, నీ లెక్కలే. నీ తానున్నటువంటి 20 ఏది 36 ప్లస్ 20 ఎంత అవుతుంది? 56. ఇక మరి ఇంకా తక్కువ ఉంటాయి కదా, ఇంకేడికెళ్ళి తెస్తావు? బీజేపీ కాడికెళ్ళా చెప్పు. బీజేపీ వాళ్ళు కూడా 6 టచ్ లో ఉన్నారని చెప్పు, లేకపోతే 5-6 టచ్ లో ఉన్నారని చెప్పు. ఏడాదిలో ఎట్లా కూర్తుంది? కూలే అవకాశమే లేదా? ఇప్పుడు నువ్వు 63 మంది ఉన్నప్పుడు నువ్వు గవర్నమెంట్ 5 ఏళ్ళు నడిపించినప్పుడు 63 మందితో 5 ఏళ్ళు నడిపించినప్పుడు 69 మంది ఉన్నారు ఇప్పుడు ఉన్నారు. వారం టైం ఇవ్వండి, తిట్లపై వివరణకు ఈసీ గడువు కోరిన కేసీఆర్ అట. వారం టైం కావన్నట కేసీఆర్ కు. మొన్న తిట్టేగా కుక్కల కొడుకులారా, నక్కల కొడుకులారా, ముసలోనికి మొత్తం బిడ్డ అటుపోయి ఓడి ఇటుపోయి ఎక్కడోడు అక్కడ కనీసం తగ్గితే అప్పుడేమో నీళ్ళకి డబ్బు ఎత్తుకొని ఉరుకొచ్చేది. తగ్గినా తుమ్మినా అయ్యో పట్టి నీళ్ళ ఇదే మంచినీళ్ళు అంటే గానేవునేగా తీసుకోకపోయినావు అంటారు, గానేవునేగా తీసుకోకపోయినావు అనే కాడికి వచ్చింది. మొత్తం కేసీఆర్ గారు వాస్తవానికి నీకు మంచిగానే ఉండే ఒకప్పుడు, కానీ నువ్వు చేసిన పాపాలు, నీ కొడుకులు నీ బిడ్డలు చేసినటువంటి పాపాలు, నీ ఇంటోళ్ళు చేసిన పాపాలు ఇక నిన్ను కోలుకోలేని దెబ్బతీసినాయి. ఇంకా నువ్వేదో ఏదో ఎగురు పెడుతుంది మనది, ఏది కొట్టేసిన ముద్దు కనుక 2 ఈకేలు బయటికి తీసినట్టు వెళ్తుందని వెళ్ళదు. అది ఇది కొట్టి జీడి పోసిరు, దాని మీద కొట్టి జీడి పోసిరు. ఇప్పుడు మొలిచే పరిస్థితిలో లేదు, ఏర్లు కూడా ఎండిపోతాయి. 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారట. నోరుతో నవ్వే ముచ్చట్నేనా ఇది? బిఎల్ సంతోష్ పై కేసు పెట్టినందుకే, బిఎల్ సంతోష్ పై కేసు పెట్టినందుకే కవితను అరెస్ట్ చేసి ఆయన మీద అనవసరంగా ఎందుకు పెట్టినావు? మరి ఎందుకు పెట్టావు? కేసు ఏమైపోయా ఉంటుందని తేలింది కదా ఉట్టిని అది అనవసరంగా పెట్టినావు కదా ఆయన మీద. మీరు సినిమా చూస్తారు ఇంకోంటాడు, మీరు సినిమా చూస్తారు చాలా ఉన్నది. హరీష్ రావు వీళ్ళందరూ భోజనాలు అరేంజ్ చేయాలి ప్రగతి భవన్లో. ఏం కాక నీ డ్రామా నీకే బెడిసి కొడుతుంది చూడు. ఎంపీ అభ్యర్థులకు బీఫామ్లో అందజేసినట. నిన్న ఒక్కొక్క ఎంపీ అభ్యర్థికి ఎంత 95 లక్షలు ఇచ్చినట్టు, ఒక్కొక్క ఎంపీ అభ్యర్థికి 95 లక్షల రూపాయల చెక్ ఇచ్చాడు. 17 మంది ఉంటే 17 మందికి 95 లక్షల చొప్పున చెక్కులు ఇచ్చిందట. ఇక దునకరాపోరు అని చెప్పినట. నువ్వు 95 కోట్లు ఇచ్చినా గెలవరే కాక మనోళ్ళు. గ్రౌండ్ బాగలేదు, మనకు వాతావరణం బాగాలేదు. నువ్వు ఉల్వసేన్లా గొడగొట్టుకొని కందిసేన్లు ఎంకులాడుతున్నావు. పోయిందేమో ఉల్వసేన్లా. ఆంధ్రజ్యోతి పిల్లలపై నెస్లే వివక్ష. యూరోప్లో యాడెడ్ షుగర్స్ లేకుండా పిల్లలకు ఆహారం. ఇక దక్షిణాసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో అమ్మే ఉత్పత్తుల్లో మాత్రం కృత్రిమ తీపి పదార్థాలకు జోడింపు. భారత్లో అమ్మే సెరిలాక్ లో సర్వింగ్ కు 2.7 గ్రాముల చక్కెర. స్విట్జర్లాండ్ కు చెందిన స్వచ్ఛంద సంస్థ తాజా నివేదిక 5 ఏళ్లుగా యాడెడ్ షుగర్స్ 30% తగ్గించామన్న నెస్లే ఇండియా అంటూ ఒక వార్త. పిల్లలపై నెస్లే వివక్ష చూపిస్తూ ఉందట. అసలు ఈ నెస్లే, బోన్వీటా, హార్లిక్స్, ఇంకా హార్లిక్స్లలో హార్లిక్స్ ప్లస్, కాంప్లైన్, ఇంకా ఏమేమో ఉంటాయి. అయితే ఈ అమ్మాయి ఇంత కూరగాయలకు ఇంత మెత్త ఉడకబెట్టి ఇంత నేతి కొట్టేసి ఇంత గిత్త చింతకాయ తొక్కేసి మంచిగా పెడితే ఎంత కమ్మగా దీన్ని పెరిగిరా కూరగాయలు.
ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? బూస్ట్ ఎక్కడి కథ చిన్నప్పుడు బూస్ట్ పోసి రామకు బూస్ట్ టేస్ట్ కదా ఏం ఇక మట్టే బుక్కేది ఓసారి మట్టి బుక్తో మేము ఇదంతా కొట్టేది మట్టి ఏది మన ఆకిలి కాడ పొక్కిల మట్టి అంతా తినేది తెలియక పొక్కిల మట్టి పెద్దగా ప్రమాదం ఏం కాదంట యాక్చువల్ గా, అంటే పూర్తిగా మొత్తం తింటే ఒక ప్రమాదం కానీ జస్ట్ లైట్ లైట్ తింటే కూడా దవడకు పెట్టుకునేది కదా నడుస్తుండే అట్లా. ఇది ఇవే బలం నటలు పలుస్తాయి అంటుండే అంతే మట్టి బుక్కితే. నట్టలు బలిస్తే ఏం భక్తియో కానీ ఈ హార్లిక్స్ తెలియదు, గ్లూకోన్ డి తెలియదు, మన్ను తెలియదు, ఏమన్నా ఎక్కువ అయితే అదేంది అది ఉంటుండే దాని పేరేంది సత్యముద్దల వుడ్వర్డ్స్ కడుపును వస్తే వుడ్వర్డ్స్ పట్టుమని మీ అమ్మకు చిన్నప్పుడు నేను అదే పోసేదా గది గిత్తతో పోస్తుండే, ఇగో ఇంత కషాయము గదో గిదో పోస్తుండే, ఇంత సొంటి ఇగో గివి ఉంటుండే. అమ్మ ఎక్కడి హార్లిక్స్లు ఎక్కడి కథ, ఎత్తు పెరిగేతందుకు ఓ మందు, బరువు పెరిగేతందుకు ఓ మందు, బుర్ర పెరిగేతందుకు ఓ మందు, ఇన్ని మందులు ఉన్నా కూడా ఏం లాభం లేదు. హార్లిక్సోడు బూస్టోడు 100 దందాలు పెరిగినాయి తప్ప పోరగాల బుద్ధి మాత్రం పెరుగుతలేదు సరిగా. వాళ్ళు ఏం చెప్తారు, వీట్ అంటారు. వీట్ అంటే నీకు గోధుమలు గోధుమలే తీసుకొచ్చుకుంటే డైరెక్ట్ గోధుమలే తీసుకొని తింటే కాదా, పట్టించుకొని మంచిగా చేసుకుంటే అయిపోయాయి కదా. కాకపోతే ఏంటంటే మనకు కూడా ఇప్పుడు అల్కా కావాలి రెడీమేడ్ అంతా. ఇప్పుడు ఉన్నటువంటి తల్లులు పిల్లలకి ఎంతమందికి ఈ ఉగ్గుబువ్వ చేసి పెట్టే పరిస్థితి ఉందా? లేదు లేదు, దే ఆర్ వెరీ బిజీ. సీరియల్స్ ఉన్నాయి, తర్వాత వాట్సాప్, మళ్ళా కంప్యూటర్ ఇంటి నుంచే హోమ్ నుంచే వర్క్ చేయాలి, పిల్లల్ని చూసుకో. ఈ పిల్లల్ని ఏడ చూస్తట్టున్నా ఈ కంప్యూటర్ అయినా అదే అక్కడ పడేస్తే సెర్లాక్ కలిపి అలా పెడితే వాళ్ళు తినబెట్టాలి. ఫోన్ చూసుకుంటే తింటాడు ఇక వాడు ఫోన్ చూసుకుంటా ఫోన్ ఇట్లా అనుకుంటా వాడికి వాడు అప్పుడే 4 నెలలకే ఇట్లా రీల్స్ పోస్తా ఉంటాడు. గా పరిస్థితికి వచ్చింది. ఒక్కసారి తల్లి తన ఒళ్ళో పిల్లగాన్ని కూర్చుండబెట్టుకొని గోరుముద్దలు తినిపించుకుంటా ఓ ఆయమ్మ అని పాటలు పాడుకుంటా ఏడుస్తా ఉంటే చందమామల చూపించుకుంటా ప్రకృతిని చూపించుకుంటా అగో గుడ్డేలుగు వస్తుంది బిడ్డ అని భయపెట్టుకుంటా అది పెట్టు ఇది పెట్టి ఈ అమ్మ గిట్ట చెప్పేది అది నాయనా అది పెట్టు కార్టూన్ పెట్టురా ఇది పెట్టు మొత్తం పిల్లలకు అందాల్సినటువంటి అంటే ఆ టైంలో అందాల్సినటువంటి అద్భుతమైనటువంటి ఏవైతే ఉంటే అవి అందకుండా పోయినాయి. కంప్లీట్గా మనిషి మొత్తం ఒక మెషిన్ లాగా తయారైపోయిండు. అప్పుడు బతికినటువంటి బతుకు వేరు, ఇప్పుడు బతుకుతున్నటువంటి బతుకులు వేరు. అప్పుడు ఆకుపసరు గీకుపసరు వాటితోటే ఏమో ఈ గోళీలు ఎక్కడి కాలుకు దెబ్బ తాకితే ఇంత పుటపుటాలు ఇట్లా నలిచి ఇట్లా పోస్తే బగబగ మండి మాడిపోయేది. మగిది చింతసీగురు తెంపుకొచ్చుకునేది, చింతసీగురు తెంపుకొచ్చుకొని ఒడి చేపలు వేసి చేయించుకుంటే ఏమో ఖతర్నాక్ ఉండేది కూర. ఊర్లో పోయింటే రామ్మూలకాయలు గిద గిద దొరుకుతుండే. బచ్చల కూర కూడా ఎవరింటికన్నా తీగ వారితే పోయి తెంపుకొచ్చేది డైరెక్ట్. పైసలు లేవు గీసలు లేవు, మంచి ఇంత దొన్న రొట్టె చేసుకొని తినేది. ఇక అమ్మ ఎటు పోయినావు అని పండుగ వస్తేనే ఏమన్నా ఈ బగార బువ్వ అటువంటి బాగా. ఇప్పుడు ఏముందిరా నాయన రోజు చికెన్ రోజు మటన్ ఇవ్వరింట్లో చూసిరా గాడికి వచ్చింది కథ. అంటే ఆ లైఫ్ కంప్లీట్ గా మనం దూరం అయిపోయినాం. తల్లి స్పర్శ కూడా చాలా అవసరం పిల్లలకి, అసలు యాక్చువల్ గా ఎత్తుకోవడం అది అవసరం తల్లికి ప్రేమ అంతే. ఇగో అదేంది నెస్లే టచ్ లో 20 మంది టచ్ లో కేసీఆర్ ఇట్లా ముక్కు టచ్ చేసిపోతున్నారు. టచ్ లో 20 మంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెస్తానంటే ఇప్పుడే వద్దన్నా. ఎన్నికల తర్వాత రాజకీయాల్లో మార్పులు, బీజేపీ కాంగ్రెస్ కొట్లాటతో రాజకీయ అనిశ్చితి. త్వరలో ఉద్యమకాలం నాటి కేసీఆర్ ను చూస్తారట, మళ్ళా అవతారం ఎత్తారట, పాత అవతారం. మొన్నటిదాకానే దొడైండు, మళ్ళీ ఇప్పుడు బానిస అవుతాడట. ఇక మళ్ళా ఇవే డైలాగులు ఏవి, ఆంధ్రోళ్ళ కాళ్లకు ములుగుస్తే పంటితోని బీక్తా, శీర్షింత గడతాం, ఆంధ్రోడా మజాకా, ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలు. నీకు తెలంగాణకు బొడుతాడు తెగిపోయింది కేసీఆర్. అయిపోయింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ అనేటువంటి పార్టీలోంచి టీ తీసేసి బి పెట్టావో, తెలంగాణ తీసేసి భారత్ పెట్టావో, నీ పత్రం స్టార్ట్ అయిపోయింది. ప్రకృతి కూడా నీ పని చేయాలని పగబట్టింది. నీకు తెలంగాణకు సంబంధమే లేదు. అయిపోయింది. త్వరలో ఉద్యమ కాలం నాటి కేసీఆర్ చూస్తారట. అది ఫస్ట్ 20 సెట్ చేసుకో, 20 బాగాలేక
ఢిల్లీ మద్యం కుంభకోణం ఉత్తదే కక్ష సాధింపట ఈయన వ్యక్తి జబర్దస్తి. బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేయాలని ప్రయత్నించాం, దానికి మోదీ కక్ష కట్టి కవితను అరెస్ట్ చేయించారు. పటిష్ట బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే కూల్చాలని చూశారు. 65 సీట్లతో ఉన్న కాంగ్రెస్ సర్కారును కూల్చరా? బీజేపీలోకి రేవంత్ వెళ్ళకపోవచ్చు, ఒకవేళ వెళ్ళినా ఆయన వెంట ఎమ్మెల్యేలు వెళ్ళకపోవచ్చు. కేసీఆర్ అభ్యర్థులకు బీఫారాలు, 95 లక్షల చెక్కులు. వాహ్, ఏం మళ్ళా పాత కేసీఆర్నే చూస్తారు అంటుడు. ఉద్యమ కాలం నాటి కేసీఆర్, ఉద్యమం కాలం నాటి మళ్ళీ నిన్ను నమ్మేందుకు వస్తారు? ఆయలేదో నీ ముఖం చూసి రాలే, తెలంగాణ అవసరాన్ని గుర్తించి వచ్చారు ప్రజలు. వాదం గెలిపించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మార్పులైనా చోటు చేసుకోవచ్చు అని అన్నారు. ఫస్ట్ మన పార్టీ ఉంటుందా? ఫస్ట్ మన పార్టీ ఉంటుందా ఒక్కసారి చెప్పాలి. బీజేపీ కాంగ్రెస్ కొట్లాటతో రాజకీయ అనిశ్చితి నెలకొంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారని అన్నారు. దీనిని తట్టుకొని రాష్ట్రం అస్థిరతకు లోను కాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ బలంగా ఉండాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కొందరట ఆ పార్టీ తీరు నచ్చక తిరిగి వస్తామని అడుగుతున్నారని, వారిని తిరిగి తీసుకునే ఆలోచన లేదని చెప్పినట్టు వస్తా అని చెప్పినట్ట. ఎవడన్నా పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగేది మాయమయ్యే పార్టీ ఏదో చెప్పురి. ఒక్కసారి ఎన్నికలలో ఇది ఈ పోలింగ్ లో పాల్గొని చెప్పురి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాయమయ్యే పార్టీ తెలంగాణ నుంచి. నేషనల్ దుకాణం బంద్ అయింది అనుకో, రైట్, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాయమయ్యే పార్టీ, కనుమరు కాబోతున్న పార్టీ ఏది? ఓటింగ్ లో పాల్గొనండి. అవి ఈయన కట ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కనుమరుగయ్యే పార్టీ ఏది చెప్తారు, చూసుకో తర్వాత. ఇది చూసుకో, టచ్ లో ఉన్నారని చెప్తున్నావు కదా. టచ్ నీకు ఎట్లా చెప్పాలి ఎంతమంది టచ్ లో ఉన్నారో. మంత్రి తుమ్మలపై దాడి కుట్ర, అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పథకం, నేలకొండపల్లి మామిడి తోటలో వ్యూహరచన, ఖమ్మం మార్కెట్ వద్ద స్కెచ్ అమలుకు రెక్కి, పరిస్థితులు అనుకూలించక వెనుకడుగు. తాజాగా వెలుగులోకి వచ్చిన కుట్ర కోణం, ఓ మాజీ అధికారి మరో వైద్యుడి ప్రమేయంపై అనుమానాలున్నాయట. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై దాడికి భారీ కుట్ర జరిగిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు కుట్రకు సంబంధించి కూపీ లాగుతూ ప్రధాన నిందితులను గుర్తించే దిశలో చర్యలు తీసుకుంటున్నారు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం అసెంబ్లీ ఎన్నికల ముందు తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తుమ్మల బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై 50,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల సమయంలో తుమ్మలపై దాడికి ఓ మాజీ అధికారి మరో వైద్యుడు కలిసి కుట్ర పన్నారని పోలీసులు గుర్తించారు. తొలుత నేలకొండపల్లిలోని సదరు వైద్యుడికి చెందిన మామిడి తోటలో తమ పథకానికి వ్యూహరచన చేసినట్టు సమాచారం. ఇందుకోసం స్థానికంగా తమకు అనుకూలంగా పనిచేస్తున్న వ్యక్తులను తీసుకున్నారట. మంత్రి తుమ్మలను ఖతం చేసేయడానికి కొంతమంది ప్రయత్నం చేశారట. ఆ కుట్ర ఇప్పుడు బయటపడ్డదట. సూడిగా ప్రతిపక్షాలు జేబులో లేదా జైల్లో ఉండాలి. మోదీ తీరు ఇదే, ఆయనదంతా విద్వేషమే. మేం గెలవనున్న మొదటి స్థానం సికింద్రాబాద్. పద్మారావుకు భయపడి కిషన్ రెడ్డి సీటు మారే యత్నం, హామీలు నెరవేర్చలేకే సీఎం ఆరోపణలు, లంకెబిందల కోసం తిరిగేది దొంగలే, బీజేపీని ఎదుర్కొనే సత్తా బీఆర్ఎస్ కే ఉందని చెప్పి కేటీఆర్ అంటా ఉన్నాడు. మీరు గెలిచే మొదటి సీట్ సికింద్రాబాదా? అచ్చా, మనం కిషన్ రెడ్డి గారి గెలుపులో మీ గెలుపు చూసుకుంటారా ఎట్లా? లేకపోతే దానం నాగేందర్ గారి గెలుపులో మీ గెలుపు చూసుకుందాం అనుకుంటారా? నట గెలుస్తాడా? మీరు పెట్టిందే డమ్మీ క్యాండిడేట్ నాడా. మోడీ తీరు ఇదేనట, ఆయనదంతా విద్వేషమే. వీళ్ళదేమో వీళ్ళు ఎట్లా అంటే కేసీఆర్ కుటుంబం ఎట్లా అంటే ఈ హిమాలయ పర్వతాలలో తపస్సు చేసుకొని వచ్చే భక్తులు ఉంటారు చూడు,
వాళ్ళకి ఏముండదు, ఇంత వస్త్రం వేసుకొని ఇట్లా నడుస్తూ ఉంటారు. ఎవడన్నా పిలిచినా కూడా వాళ్ళ పనిలో వాడు గటువంటి సాధువులం ఏమన్నట్టు చెప్తున్నాడు. గాలి పొంచేస్తాము రామా హరి అన్నట్టు గాలి 10 ఏళ్లలో దేశానికి ఏం చేశారు, బీజేపీకి ఎందుకు ఓటేయాలి, 400 సీట్లు గెలుస్తామనుకోవడం భ్రమే, దక్షిణాదిలోని 130 స్థానాల్లో ఆ పార్టీకి 15 దాటవు, కేసీఆర్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని చెప్పారు. కేరళలో మీడియాతో సీఎం రేవంత్, కేరళలో తుంబాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక నామినేషన్ నుంచే అభ్యర్థులకు తోడుగా నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం. నేడు మహబూబ్ నగర్, మహబూబాద్ కు కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ హాజరు, ఎన్నికల ప్రచార జాతర సభల్లో ప్రసంగం. 20న మెదక్కు, 21న భువనగిరి సభకు కర్ణాటకలోనూ ప్రచారం చేయనున్న రేవంత్. ఇక 130 లోక్సభ స్థానాల్లో బీజేపీకి అతి కష్టం మీద 12 నుంచి 15 స్థానాలు మాత్రమే వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మిగతా స్థానాలన్నీ ఇండియా కూటమి పార్టీలే కైవసం చేసుకోబోతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ 5 ఏళ్ల పాలనలో దేశానికి ఏం ఒరగబెట్టిందని, ప్రజలు ఆ పార్టీకి ఓట్లు వేస్తారని ప్రశ్నించారు. నిన్న సోషల్ మీడియాలో చూసిన పుల్వామా దాడి ఘటన సందర్భంగా 400 కిలోల ఆర్డీఎక్స్ ఉగ్రవాదులకు ఎట్లొచ్చిందనేది మోడీకి తెలియదు, కానీ 400 సీట్లు మాత్రం వస్తాయని మోడీకి తెలుస్తూ ఉంది అని ఒక ఆమె ఇట్లా ఫ్లకార్డ్ పట్టుకొని చెప్తా ఉంది. ఫాదరే గాడ్ ఫాదర్, నాన్న గెలిపిస్తాడా? పార్లమెంట్ ఎన్నికల బరిలో సీనియర్ రాజకీయ నేతల వారసులు. వరంగల్లో కడియం కావ్య గెలుపు కోసం కడియం శ్రీహరి ఆరాటం. పెద్దపల్లిలో గడ్డం వంశీ ఎన్నికల బాధ్యతల్లో ఎమ్మెల్యే వివేక్ బిజీ. నల్గొండలో జానారెడ్డి బ్రాండ్తో బరిలో కుందూరు రఘువీర్ రెడ్డి. నాగర్ కర్నూలులో పోతుగంటి రాములు వారసుడిగా భరత్ ప్రసాద్. ఇక 10 లక్షల కోట్లట కేంద్రం తెలంగాణకి ఇచ్చినాయి. రీజనల్ రింగ్ రోడ్ అభివృద్ధికి 26,000 కోట్లు. ఎంఎంటీఎస్ ఫేజ్ 2 పనులకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుంటే కేంద్రం నిధులతో పూర్తి చేస్తాం. అభివృద్ధి పనులకు స్థలాలు కూడా ఇవ్వలేదు. కేంద్ర మంత్రిగా నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. అప్పటి సీఎం కేసీఆర్ అనరాని మాటలు అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై నేను నిర్వహించే సమీక్షలకు ఉన్నతాధికారులు హాజరయ్యేవారు కాదు. కేసీఆర్ కు 40 లేఖలు రాసిన స్పందన లేదు. గత ప్రభుత్వం నుంచి సహకారం లభించలేదు. రిపోర్ట్ టు ద పీపుల్ ప్రెజెంటేషన్ లో కిషన్ రెడ్డి. ఇంకా తొలి రోజు జాతర. మొత్తం 48 నామినేషన్లు దాఖలు చేసిన 42 మంది అభ్యర్థులు. బీజేపీ నుంచి ఈటల, రఘునందన్, డీకే అరుణ, భరత్ ప్రసాద్. కాంగ్రెస్ నుంచి మల్లు రవి, నీలం మధు, సురేష్ షెట్కార్. నామినేషన్ పత్రాలు అఫిడవిట్ నింపేటప్పుడు జాగ్రత్త అని చెప్పి సీఈఓ చెప్తున్నటువంటి మాట. పార్లమెంట్ ఎన్నికలకు తొలి రోజే నామినేషన్ల జాతర సాగింది. లోక్సభ ఎన్నికలకు గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా తొలి రోజే 48 మంది నామినేషన్లు దాఖలు చేశారట. ఆంధ్రప్రదేశ్ సిఎస్ డీజీపీ అవుట్ అంట. మరో 6 ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు రంగం సిద్ధం చేస్తూ ఉంది. నేడో రేపు బదిలీ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందంట. అంటే జగన్కి అంటే అధికార పార్టీకి ఒత్తాసు వలుపుతారని చెప్పి ఆరోపణలు ఉన్నాయంట. ఆ నేపథ్యంలో అయితే ఇక్కడ సిఎస్ డీజీపీ ఇద్దరు అవుట్ అంటే క్వశ్చన్ మార్క్ తో పెట్టిరు. నిజంగా పోతారా పోరా అనేది ఇంకా తెలియదు. ఇంకా అంటే అక్కడ ఆయన ఉన్నాడు కదా ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఏమంటుందంటే పంపినం మేము ఇంకా పరిశీలిస్తున్నారు వారు, కేంద్రం ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటారు అంటున్నారు. ఇక వెంకటరామరెడ్డి సస్పెన్షన్ పై నాన్సుడు, రాజేశ్వర రెడ్డిపై ఎనలేని ప్రేమ నిష్పాక్షిక. ఇది ఏపీ పంచాయతీ. ఇక కోదాడలో జరిగిన నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్, ఇక ట్రాక్టర్ పెట్టి వెంటాడి వేటాడి కిడ్నాప్ చేసి 35 ఎకరాల రిజిస్ట్రేషన్ అట. చితకబాది డాక్యుమెంట్లపై సంతకాలు, గాయాలతో వచ్చినా పట్టించుకోని తహసీల్దార్. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో దారుణం. 6 దుండగుళ్లకు బేడీలు సహకరించిన ఏసీపీ చాంద్ పాషా, తహసీల్దార్ వెంకటరంగారెడ్డి. కొట్టేసిన భూముల విలువ 30 కోట్లట. కిడ్నాప్ స్కెచ్ వెనుక గత సర్కారులో కీలక నేతున్నాడట. ట్రాక్టర్ పెట్టి వెంటాడి కిడ్నాప్ చేసి 35 ఎకరాల రిజిస్ట్రేషన్ చేసుకున్నట్ట, కొట్టి తీసుకుపోయి. బా తొలి అంకం నేడే. దేశవ్యాప్తంగా 102 సీట్లలో పోలింగ్. సిక్కిం, అరుణాచల్లోని 92 అసెంబ్లీ స్థానాలకు సైతం 7 దశల ఎన్నికలకు గాను ఈ విడతలోనే అత్యధిక సీట్లు. బరిలో 1625 మంది అభ్యర్థులు, మహిళలు 134 మంది. 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలు, విధుల్లో 18 లక్షల మంది. బాధ్యతగా ఓటు వేయాలని చెప్పి సిఈసి రాజీవ్ కుమార్. 39 నియోజకవర్గాలు, 3 కూటములు. తమిళనాట 950 మంది అభ్యర్థులు, 6.23 కోట్ల ఓటర్లు. డిఎంకే, బీజేపీ నేతృత్వ కూటముల మధ్య హోరాహోరీ. ఇక టార్గెట్ 100. లోక్సభలో బలం 3 అంకెలకు చేరాలి. కాంగ్రెస్ సంకల్పం. కర్ణాటక, తెలంగాణలో ఎక్కువ సీట్లు. హిందీ బెల్ట్లో మరో 15 నుంచి 20 స్థానాలపై కన్ను. మిత్రులు 140 సీట్లు సాధిస్తే బీజేపీకి అత్యవసర మెజార్టీయే. 2029 నాటికి ఓడించే ఛాన్స్ ఏఐసీసీ పెద్దలు అంచనా వేస్తా ఉన్నారట. ఇంకా శిల్పా శెట్టి దంపతుల ఆస్తులు అటాచ్ అట. బిట్ కాయిన్స్ మోసం కేసులో ఈడీ చర్యలు. అటాచ్ అయిన ఆస్తుల విలువ 98 కోట్లు అటాచ్ చేసిరట. సో ఇవి ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇవి ఒకసారి శనార్థి తెలంగాణ పత్రికలు. ఆన్లైన్లోనూ నామినేషన్లు వేయచ్చు.
ఏప్రిల్ 24 వరకు ప్రింట్ తీసి ఇవ్వాలి. తొలి రోజు 17 నియోజకవర్గాల్లో నామినేషన్లు, 48 నామినేషన్లు వేసిన 42 మంది అభ్యర్థులు. ఎన్నికల విధుల్లో 19 ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలంట. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్. రైట్గా గ్రేటర్ పైన ఫోకస్, 4 స్థానాలపై కన్నేసిన పార్టీలు. హాట్ టాపిక్ గా హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చెవెళ్ల నియోజకవర్గాలు పై చేయి సాధిస్తేనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హవా. గ్రేటర్ పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 16 ఎమ్మెల్యే సీట్లు. పూర్వ వైభవం కోసం పరితపిస్తున్న కాంగ్రెస్. హైదరాబాద్ లో పాగా వేసేందుకు బీజేపీ ఆరటం. ఇంతకి పై చేయి సాధించేది ఎవరు అంటూ ఈ ఎన్నికల పోర్లో ఈ 3 పార్టీలు ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపించబోతా ఉన్నాయి, వాళ్ళకు ఉన్నటువంటి బలాలు ఏంటి అనేది ప్రధాన వార్తగా మనం శనార్థి దినపత్రికలో చూడొచ్చు. ఇక గ్రేటర్లో విద్యుత్ రికార్డులు. 4000 మెగావాట్లు దాటిన గరిష్ట డిమాండ్. గత 3 ఏళ్లలో పోలిస్తే 20% పెరుగుదల. ఏప్రిల్లోనే గతేడాది మే రికార్డు బ్రేక్. నిరంతర సరఫరాతోనే ఇది సాధ్యం. టీఎస్ఎస్పీ డీసీఎల్ సీఎండి ముషారఫ్ చెప్తున్నటువంటి మాట. గ్రేటర్ హైదరాబాద్ లో విద్యుత్ రికార్డులట. 4000 మెగావాట్లు దాటిన గరిష్ట డిమాండ్. భూసార పరీక్షా కేంద్రాలు అందుబాటులోకి. తెలంగాణ రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్. చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. మట్టి నమూనా తెలుసుకొని పంటలు వేస్తే లాభాలు వస్తాయని చెప్పేసి వెల్లడి. కాంగ్రెస్ సర్కారును బీజేపీ బతకనిస్తుందా? ఫస్ట్ నువ్వు బతవా, నీ పార్టీ బతదా? 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కుట్రలు చేస్తారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కవిత అరెస్టు. కవిత ఎలాంటి తప్పు చేయలేదని చెప్పానంట. అబ్బో అయ్యో, సాయి సంసారి లచ్చి దొంగ. ఇప్పటి వరకు ఒక్క ఆధారం చూపలే. మళ్ళీ ఉద్యమ కాలం నాటి కేసీఆర్ ను చూస్తారు. తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు బీఫామ్స్ అందజేసిండట. ఒక్కరికి కూడా కలలేస్తుడు ముఖంలో. వాడిపోయినాయి. రాష్ట్రానికి 10 ఏళ్లలో 10 లక్షల కోట్లు కేటాయించాం. నాపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు. కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. రైట్గా దేవుడి పేరుతో బండి రాజకీయం. సీట్లు ఓట్ల కోసం తల్లిని అవమానించిండు. వర్షాకాలం పంటకు 500 బోనస్. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ డకౌట్. మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న మాట్లాడుతూ చెప్పిండు. ఇక రాసి పెట్టుకోండి, జూన్ 9న రాహుల్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం. కేరళ ప్రజల శ్రమతో ఇతర దేశాలు అభివృద్ధి. బంగారం స్మగ్లింగ్ లో సీఎం విజయన్ కుటుంబీకులు. ప్రధాని మోడీతో విజయన్ రహస్య ఒప్పందం. వయనాడు రైతుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కేరళలో ఆయన పర్యటన. భానుడి బగబగలు. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు. 45 డిగ్రీల వరకు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. రానున్న రోజుల్లో 2-3 డిగ్రీలు పెరిగే ఛాన్స్. అడుగంటుతున్న భూగర్భ జలాలు. నీళ్లు లేక అవస్థలు పడుతున్న ప్రజలు. పలు జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్. ఎండలు ఎక్కువ ఉండే సమయాల్లో బయటకు రావద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నారంట. ఇక మాదిగ జాతికి అన్యాయం జరుగుతున్నది. మాదిగలను విస్మరించి కాంగ్రెస్ చారిత్రాత్మక తప్పిదం చేస్తుంది. మీడియా సమావేశంలో కంటతడి పెట్టిన మోత్కుపల్లి నరసింహులు మాదిగలకు ఒక్క ఎంపీ సీటు కూడా కేటాయించకపోవడంపై ఆవేదన. నిరసనగా ఒకరోజు ఉపవాస దీక్ష అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక కాంగ్రెస్ పార్టీ మాదిగలను విస్మరించి చారిత్రాత్మక తప్పిదం చేస్తుందని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే కలను తమ చేతులారా చేజార్చుకుంటున్నదని మోత్కుపల్లి నరసింహులు కన్నీటి పర్యాంతమయ్యారు. గురువారం బేగంపేటలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియాతో మాట్లాడుతూ మాదిగలకు కాంగ్రెస్ పార్టీ ఒక్క పార్లమెంట్ సీటు కూడా ఇవ్వకపోవడానికి నిరసనగా ఒకరోజు ఉపవాస దీక్షను ఆయన చేపట్టారట. నిన్న కన్నీళ్లు పెట్టుకున్నాడు మోత్కుపల్లి నరసింహులు. ఇక శేషాచలం అడవుల్లో కార్చిచ్చు. వేసవిలో తిరుమల కొండల్లో తరచుగా ఘటనలు. తాజాగా పర్బేట మండపం సమీపంలో మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది. శేషాచలం అడవులు అంటే తిరుపతి కొండల్లో చెట్టు రాసుకొని ఎట్లా వస్తాయి మంటలు. రాను రాను రాజకీయాల్లో బీసీల వాటా ప్రశ్నార్థకంగానే మారుతుంది. ఎన్నికల ముందు చెప్పిన మాటలు అధికారం అందుకున్నాక చెప్తున్న మాటలకు పొంతం లేకుండా పోతుంది. బీసీలు రాజకీయాలను శాసించలేరా, లేక రాజకీయాలను నిలదొక్కుకోలేరా? రాజ్యాధికారం అంచు తొక్కరిస్తలేరు. చట్టసభలో గొంతు వినిపించే అవకాశాన్ని కల్పిస్తలేరు. కులాలు ఎక్కడివి అన్న నాయకులే కింది కులాలను అనగదొక్కుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి అగ్రవర్ణాల పాలనలో బీసీలకు మొండి చేయ చూపిస్తున్నారు. అత్యధిక ఓటు బ్యాంకు ఉన్న బీసీలను కేవలం ఓట్లేసి అస్థి పంజరాలుగానే చూస్తున్నారు. ఉచిత పథకాల ఆశలో ఊరేగిస్తున్నారు. బీసీలో రాజకీయ చైతన్యం రానంత కాలం పెద్ద కులాలు పెద్దరికమే కొనసాగుతుంది. శాశ్వత రాజకీయాల్లో రాణించిన చరిత్ర వాళ్ళకే దక్కుతుందని చెప్పి రాజన్న ఆవేదన. బెయిల్ కోసం షుగర్ పెంచుకుంటుండు. షుగర్ లెవెల్ పెరిగేలా మామిడి పండ్లు స్వీట్లు తింటుండట కేజ్రీవాల్. షుగర్ పెరిగితే బెయిల్ అడగాలనేది ప్లాన్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై ఈడీ ఆరోపణలు చేసిందట. ఫస్ట్ ఈడీ మీద ఓసారి ఎంక్వైరీ జరగాలి. ఈడీ మీదనే జరగాలి. మొదటిసారి ఓటేస్తున్నారా అయితే మీకోసం ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ అట. తొలిసారి ఓటు వేసే వారికి విమాన టికెట్లపై 19% రాయితీ ఇస్తారట. మంచిగుంది సూర్య. మంచిగానే ఉంది. అవును. భానుడి బగబగలు.
ఇక మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని తీసుకుంటే బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుండి పట్నం సునీత మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా రాగి లక్ష్మారెడ్డి పోటీలో ఉన్నారు. చెవెలలో కాంగ్రెస్ తరఫున జి రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ తరఫున కాసాని జ్ఞానేశ్వర్, బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ పడుతున్నారు. సికింద్రాబాద్లో బీజేపీ తరఫున పద్మరావు గౌడ్ పోటున్నారు. బీఆర్ఎస్ సభ్య పద్మరావు పార్టీలో వ్యతిరేకత లేదు, కానీ పని చేయడానికి నేతలు లేరు. చాలా మంది సీనియర్లు బీఆర్ఎస్ వదిలేసి కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇక కిషన్ సంగతి చూస్తే పార్టీ పట్టు అంతంత మాత్రమే, దీంతో కాంగ్రెస్ పై చేసి సాధించే అవకాశం కనిపిస్తా ఉందంటూ 24 అసెంబ్లీలో 16 సీట్లు బీఆర్ఎస్ ఉన్నా కూడా ఒక్క సీటు గెలిచే పరిస్థితిలో లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే 4 ఏళ్ల తర్వాత బయటపడ్డ నిజం. ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం, నాటు వైద్యం వికటించి 11 ఏళ్ల బాలుడు మృతి. 4 ఏళ్ల తర్వాత బయటపడ్డ హత్యోదంతం. ఇక ఓ బాబా చేతిలో ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారణ. నాటు వైద్యుడు బాబాకు సహకరించిన బాలుడి తండ్రి. అయితే గురువారం పోలీసుల తవ్వకాల్లో వెలుగులోకి వచ్చినాయంట. ఎంత భయంకరమైన విషయం అంటే మొత్తం చదివి వినిపిస్తుంది చూడ్రి. ఆసిఫాబాద్ జిల్లాలో 4 ఏళ్ల తర్వాత ఓ బాలుడి హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. ఓ బాబా చేతిలో 11 ఏళ్ల బాలుడు రిషి హత్యకు గురి కావడం కలకలం రేపుతుంది. స్థానిక డిఎస్పీ పంతాటి సాదయ్య తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని రెబ్బన మండలం ఫాసిగాం గ్రామానికి చెందిన బామినే భీమరావు అనే వ్యక్తి పూజారిగా శ్రీ పూలాజీ బాబా ధ్యాన కేంద్రాన్ని నడుపుతున్నాడు. ఆకుపసర వైద్యాన్ని చేస్తున్నాడు. ఇదే క్రమంలో ఇదే మండలంలోని నంబాల గ్రామానికి చెందిన సిల్వ శ్రీనివాస్ మల్లేశ్వరి కుమారుడైన రిషికి కాళ్లకు తిమ్మిర్ల సమస్య వచ్చింది. దీంతో తండ్రి శ్రీనివాస్ 2020 నవంబర్ నెలలో పులాజీ బాబా ఆశ్రమంలో చేర్పించారు. ఆశ్రమంలో పనిచేస్తున్న బాబా భీమరావు ఆకుపసరతో రిషికి కూడా నాటు వైద్యం చేస్తుండగా అతను మృతి చెందినట్టు డిఎస్పీ తెలిపారు. విషయం బయటికి పొక్కకుండా ఆశ్రమానికి చెడ్డ పేరు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో బాలుడు రిషి మృతదేహాన్ని తండ్రి శ్రీనివాస్తో కలిసి ఆశ్రమం వెనుక పాతిపెట్టారు. కుమారుడి మృతి విషయాన్ని తెలియకుండా ఎన్నో సాకులు చెప్తూ వచ్చాడు భర్త శ్రీనివాసు. భార్య మల్లేశ్వరి పలుమార్లు ప్రశ్నించగా ఆశ్రమంలో ఉన్నాడని బుకాయిస్తూ వచ్చాడు. కన్న తల్లి ఫిర్యాదుతో కదిలిన డొంక. 4 సంవత్సరాల నరక యాతన. కన్న కొడుకు కనిపించక తల్లి పడిన బాధ వర్ణాతీతం. అనారోగ్య సమస్య కదా అని దుఃఖాన్ని అదిమి పెట్టుకున్న కడుపు తీపి ఉపశమనం ఇవ్వలేదు. అందులో భర్త మీద నమ్మకం, ఇవన్నీ ఆ తల్లి గుండె కోతకు అడ్డుగోడలు కట్టాయి. అయినా సహనం సన్నగిల్లి కన్నపేయ కోసం ఆరాటంతో తెగింపు చేసింది. ఇంకేముంది, భర్త మీద అనుమానం రావడంతో మల్లేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేయనే చేసింది. ఆశ్రమం నిర్వాహకుడితో పాటు బాలుడి తండ్రిని విచారించగా బండారం బట్టబయలైంది. బాలుడిని ఆశ్రమంలో చేర్పించగా నాటు వైద్యం వికటించి మృతి చెందినట్టు ఎవరికి తెలియకుండా మృతదేహాన్ని ఆశ్రమం వెనుక భాగంలో పాతిపెట్టినట్టు పోలీసులకు తెలిపారు. బయటపడ్డ బాలుడి అస్థికలు పోలీసులతో కలిసి గురువారం బాబా భీమరావు తండ్రి శ్రీనివాసరావులు ఆశ్రమం వెనుక భాగంలో త్రవ్వించగా బాలుడి అస్థికలు బయటపడ్డాయి. దీంతో జిల్లాలో ఈ వార్త సంచలనం రేపింది. రెబ్బన తహసీల్దార్ జోష్న సమక్షంలో బాలుడిని పాతిపెట్టిన స్థలంలో పోలీసులు తవ్వకాలు నిర్వహించగా 4 ఫీట్ల లోతులో బాలుడి అస్థికలు బయటపడ్డాయి. మంచిర్యాలకు చెందిన ఫోరెన్సిక్ వైద్యులు సురేందర్ రెడ్డి మృతదేహానికి చెందిన అస్థికలు ఎవరి అనేది విషయాన్ని తెలిపేందుకు డిఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నట్టుగా తెలిపారు. కాగా డిఎన్ఏ పరీక్ష ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని రెబ్బన సిఐ చిట్టిబాబు, ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. ఈ బాలుడేనట. అయితే కాళ్ళకు తిమ్మిర్లు వస్తున్నాయని ఒక ఆకుపసర బాబా దగ్గర చేర్పితే వైద్యం వింగటించి చచ్చిపోయిన పోరని ఆశ్రమంలో ఓ గుంత తీసి పాతి పెట్టినట. పిల్లగాని తండ్రి ఆ బాబా ఇద్దరు కలిసి. తల్లికేమో అలానే ఉన్నాడు ఆశ్రమంలో, మంచిగా ట్రీట్మెంట్ అవుతుందని చెప్పినట. 4 ఏళ్ల తర్వాత తల్లికి డౌట్ వచ్చి ఏందని ఎంక్వైరీ చేస్తే ఆ లయ్య భర్త మీద డౌట్ వచ్చి కేసు పెడితే ఇది బయటపడ్డది. గల్ఫ్ బోర్డు ఏర్పాటు అర్చనేం గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి అధ్యక్షుడు తిరుపతి. సీతక్క పేరిట కాంగ్రెస్ నాయకులు అక్రమ వసూళ్లు. సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు తీవ్ర ఆరోపణలు. అడ్డుకోవాలని మంత్రి సీతక్కకు బహిరంగ లేఖ. ఇక బెల్ట్ షాపులను తక్షణమే రద్దు చేయాలి. పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మడావి రేణుక డిమాండ్. ఇక మెనూ ప్రకారం భోజనం అందించాలి. ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ మెనూ ప్రకారం భోజనం అందించాలని అధికారులకు ఆదేశం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే బీజేపీ కోటేస్తే మన మెడకు ఊరేసుకున్నట్టే. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ బీబీ పాటిల్ అన్ని వర్గాల ప్రజలకు మోసం చేశారని విమర్శలు. మంజూరైన నిధులను ల్యాప్ చేసిన ఘనత బీబీదని ఫైర్. ఇక కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి. రాహుల్ గాంధీని పీఎంని చేయాలన్న షబ్బీర్ అలీ కాంగ్రెస్ సర్కార్ రావాలంటే అధిక సీట్లు గెలవాలని పిలుపునిచ్చిండు. ఇక ఆగస్టులో 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని వెల్లడి. బీజేపీపై పీఎం మోడీపై తీవ్ర విమర్శలు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించండి. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు డిమాండ్ చేసిండు. ఇక అనుమతి లేని శ్రీహర్ష కోచింగ్ సెంటర్ను మూసివేయాలని చెప్పి పీడిఎస్సీ వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తాం. కాంగ్రెస్ ఆర్మూరు ఇన్ఛార్జి పొద్దుటూరు వినయ్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్త చూసుకుంటే గంగనాళ ఆయకట్టుకు నీటి ఎద్దడిని నివారించాలి.
సుప్రీంకోర్టునే అవమానించేలా మాట్లాడతారా? ఎలక్టోరల్ బాండ్స్ కు బెయిల్ కు సంబంధం ఏంటి? పొన్నం వ్యాఖ్యలు న్యాయస్థానం సుమోటోగా తీసుకోవాలి. మంత్రి పొన్నంపై బీజేపీ నేతలు ఫైర్. ఈ అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తా ఉన్నారు ఆ శాఖ అధికారులు. బీజేపీ పాలనలో సామాజిక న్యాయం సమాధి, దళితులపై దాడులు పెరిగాయి. ప్రజాస్వామ్య పరిరక్షణకు సామాజిక శక్తులు ఐక్యం కావాలి. డిహెచ్పిఎస్ రాష్ట్ర నేత అనిల్ కుమార్. రైట్గా బీఆర్ఎస్ పాలనలో కార్మికుల నిలువు దోపిడీ, కొప్పుల ఏం చేశాడని ఓట్లాడుతున్నాడు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను పాతాళానికి తొక్కండి, కోడ్ ముగిసిన వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం. ప్రచారంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఇక కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి. ధర్మపురిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం పాల్గొన్న పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే జిల్లా కేంద్రానికి చేరుకున్న ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎంతెంత ఖర్చు పెడుతున్నారు. నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. నీలం మధు సంతకాలు పెడుతున్నాడు. ఎన్నో పూజలు కూడా చేసినట్టు నీలం మదన్. అదే ఇచ్చింది. నీలం మధును గెలిపించాలి. పటాన్చెరు కాంగ్రెస్ సమావేశంలో నేతల పిలుపు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగ్గారెడ్డి. కనిపించని లోక్సభ ఎన్నికల సందడి. జహీరాబాద్ పార్లమెంట్లో జాడలేని అభ్యర్థులు, గ్రామాలు తెలియని అభ్యర్థి కూడా ప్రచారానికి దూరం. ఇక మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించిన డీటీపై కేసు నమోదు చేసిందంట. మొదటి రోజు 3 నామినేషన్లు దాఖలైనాయి. ఇక్కడ మన రాజేంద్ర నగర్ అంటే చెవెల పార్లమెంట్ కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేక బ్యాంక్ ఖాతా తెరవాలి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ క్రాంతి వల్లూరి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే జయబేరి పార్క్ వద్ద యువకుడు హల్చల్. తన భార్య నుంచి విడాకులు ఇప్పించాలని డిమాండ్, లేదంటే చెరువులో దూకి ఇప్పటిదాకా చూసినటువంటి ఘటన. భారతీయ జనతా పార్టీలో భారీ చేరికలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కొండ తోకల. ఐఏఎస్ సాధించిన తరుణ్ కు సన్మానం. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని మచ్చంపల్లికి చెందిన. రైట్గా సీఎం రేవంత్ పై బీజేపీ విష ప్రచారం. సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్. సికింద్రాబాద్ ఎంపీ సీట్ను గెలిపించి రాహుల్ గాంధీకి బహుమతిగా అందజేస్తాం. సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి డాక్టర్ కోట్రా నీలిమ. పోలింగ్ కేంద్రాలను సందర్శించిన డీసీపీ పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత. కబ్జా కాదు, కొనుగోలు చేశా. జనప్రియ వాసి కృష్ణ స్థానిక నాయకులు కావాలని ఆరోపణలు చేస్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తామని వారు. ఇక పరిగి ఎమ్మెల్యేకి ఛాలెంజ్ విసిరిన శరత్ రెడ్డి అట. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ. బరాబరే అది. గట్టిగా నేరాల నియంత్రణలో కఠినంగా వ్యవహరించాలి. ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలి. క్రైమ్ రివ్యూ మీటింగ్లో రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి. ఇక రామాయణం పుస్తక ఆవిష్కరణట. బీసీలంతా ఏకతాటిపైకి రావాలి. కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపిస్తాం. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలి. రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరు రామచంద్ర యాదవ్ అంటూ ఇక్కడ చేవెలలో ఈ కాసానికి బీసీల మద్దతు పెరుగుతుంది. ఇక బండ్లగూడలో ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం. కంచె ఏర్పాటు చేసి స్థలాన్ని పరిరక్షించాలి. బీజేఎంసీ కార్పొరేటర్ల విజ్ఞప్తి. కమిషనర్ వ్యాఖ్యల పట్ల నిరసన. రాష్ట్ర చరిత్రలో ఏబీసీడీ పేరిట ఎక్కడ అనుమతులు లేవట. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి. ధర్మపురిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే నేడు మహబూబ్ నగర్ కు సీఎం రేవంత్ రెడ్డి. చల్లా వంశీచంద్ర రెడ్డి నామినేషన్లో పాల్గొనున్న సీఎం. ఇక కాంగ్రెస్ నాయకులు భారీ సంఖ్యలో తరలి రావాలి. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్. ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై ఫిర్యాదు చేయవచ్చు. పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులుగా సౌరభ్. జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ఉదయ్ కుమార్. ఇక అస్తంగుడికి కోస్గి మాజీ మున్సిపల్ చైర్మన్. అయోమయంలో బీఆర్ఎస్ క్యాడర్. నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వైనమని చెప్పేసి దేవరకద్రక్. మొదటి సెట్ నామినేషన్లు అందజేత నాగర్ కర్నూలు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి. ఇక డ్రైనేజీ నీళ్లు ఇళ్లలోకి చేరుతున్నాయని మహిళలు ధర్నా చేస్తూ ఉన్నారు. శనార్థి కథనానికి స్పందించిన అధికారులు వనపర్తి మున్సిపాలిటీ 9వ వార్డు లక్ష్మీనరసింహస్వామి కాలనీలో తండా ప్రధాన రోడ్డు పక్కన ప్రజలకు మూగజీవాలకు ప్రమాదకరంగా ఉన్న చోట భద్రత. నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కురుస్తున్న అగ్నివర్షం. భానుడి ప్రతాపానికి జనజీవనం అస్తవ్యస్తం. పశుపక్షాదులు సైతం అల్లాడిపోతున్న వైనం. వాహనాలకు కూడా అగ్నికి ఆహుతి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్న వైద్యులు. మంటలు వేస్తున్నాయి. బైక్లలో కూడా ఫుల్ ట్యాంక్ కొట్టియకూరి, కొంచెం తక్కువ కొట్టి. ఇక జిల్లా రాజకీయాల్లో విధవలు కోమటిరెడ్డి బ్రదర్సు. జిల్లాకు పట్టిన శని వీళ్ళిద్దరు. నోరు అదుపులో పెట్టుకోకపోతే లాగు విప్పి కొడతాం. మీ చరిత్ర ఏంటో నా చరిత్ర ఏంటో చర్చకు రెడీనా. మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఫైర్ అవుతా ఉండు కోమటిరెడ్డి బ్రదర్స్ మీద. అమీనాబాద్ లో అల్లాడుతున్న ప్రజలు. 1వ వార్డులో నెలకొన్న నీటి కటకట. బిందెలు బకెట్లతో రోడ్డెక్కిన మహిళలు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో హుజూర్ నగర్ మహిళ అన్నట్టు. అగో జౌన్పూర్ లోక్సభ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ. స్థానిక మాజీ ఎంపీ ధనంజయ్ సింగ్ 3వ భార్య కిడ్నాప్. అక్రమ వసూల కేసులో శిక్ష పడి పోటీ చేసే అవకాశం కోల్పోయిన భర్త. భార్యకు అవకాశం ఇచ్చిన బీఎస్పీ అధినేత్రి మాయావతి అట. అచ్చా ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలి. అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ సందర్భంగా జిల్లాలో పటిష్ట నిఘా. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే చెక్ పోస్టుల వద్ద నిరంతరం పహారా ఉండాలి. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. రైట్గా ఎన్నికలు వేడి. ఓటర్
నాడి లీడర్ల జంపులు పార్టీల ఫిరాయింపులు పార్లమెంట్ ఎన్నికల్లో అంతుపట్టని ఓటర్ నాడి గెలిపే ధ్యేయంగా వ్యూహాలతో ప్రధాన పార్టీలు. భర్త చనిపోయిన మహిళను ఇంట్లో నుంచి గెంటేసిన బంధువులంట. రైట్గా పశువులకు సకాలంలో వ్యాధి నివారణ టీకాలు ఇప్పించాలి, నాణ్యమైన నీరు గాసంతోనే ఆరోగ్యం. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని చెప్పి యూత్ కాంగ్రెస్ వాళ్ళు మరిపెడ బంగ్లాలో. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి, రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. బొక్క భాస్కర్ రావు, వరంగల్ ఉపాధ్యక్షుడు బల్లోజు నరేష్. రైట్గా ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూస్తే ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం. యాసంగి రైతులు ఆగచాట్లు ధాన్యం నిల్వల ప్రదేశాన్ని పట్టించుకోని అధికారులంటూ వ్యవసాయ మార్కెట్కి సంబంధించిన వార్త. ధాన్యాన్ని దగ్ధం చేసిన గుర్తు తెలియని దుండగులు అంటే మీ ధైర్య సాహసాలకు హ్యాట్సప్ కాకి సార్. తల్లాడలో లీక్ అయిన వంట గ్యాస్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అదుపులోకి రాని మంటలు ఇంట్లోకి వెళ్లి మంటలను ఆర్పేసిన తల్లాడ వేస్తాయట కొండలరావు. పోడు భూముల సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాడతా పోడు రైతులు ఫారెస్ట్ అధికారులతో వివాదాలకు దిగబోద్దు. రావణ కానీ ఊర్లల్లో దొంగలు వస్తారని చెప్పేసి ఇప్పుడు పోలీసులు బాగా మొత్తం తిరుగుతా ఉన్నారు. అంటే ఈ యాదాద్రి జిల్లాలో ఎక్కువ వాళ్ళే అనుకుంటున్నారు, అది వాళ్ళు చాటింపులు అవి కూడా వేస్తున్నారు. వాళ్ళని చూసి వీళ్ళే అనుకుంటున్నారేమోనే. మేవరా నాయన వాళ్ళు కాదు, ఇదేగా చాటింపు వేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే ఇక్కడ కొన ఇల్లు ఉంటాయి కదా, వాటిని టార్గెట్ చేసుకొని వస్తుందంటే వచ్చేసి ఐపీఎల్లో ఇవాళ లక్నో సూపర్ జైంట్స్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఉందట. పంజాబ్ పోరాటం బలా అయిందట, బాగానే అన్నాడు కానీ గెలవలేకపోయారు. ఇక ధోని తర్వాత రోహితేనట. ఇక మూవీ స్టన్నింగ్ క్లిక్స్ అట. మతులు పోగొడుతున్న మలైకా మిరాయ్ సూపర్ హీరో తేజ సజ్జా కొత్త చిత్రం ట్రోల్స్ ఎఫెక్ట్. హర్ట్ అయిన యువన్ శంకర్ రాజా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డియాక్టివేట్ చేసి బట్టలు డిఫరెంట్ గుర్తించి పాడతారు. ఈ బట్టలు పొదుపు పేదరికం తోటి వాళ్ళు బట్టలు సగం వేసుకుంటారు పాపం. భద్రాద్రిలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం, పవిత్ర నదీ జలాలతో అభిషేకం, పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్. ఇక బీఆర్ఎస్ కు అభ్యర్థులు కరవు, మంచి పాలన అందిస్తే జైలుకి ఎందుకు పోతారు? కేసీఆర్ కు మొగుడంటే సీఎం రేవంత్ రెడ్డినే. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇక ఇదే దిశలో పినరయ్ విజయన్ కమ్యూనలిస్టు మోడీతో రహస్య ఒప్పందం, బంగారం స్మగ్లింగ్ కేసులో చిక్కులు లేకుండా ప్లాన్. బీజేపీ అభ్యర్థి గెలుపు కోసమే ఆయన తపనంతా. ఈడీ ఐటీ కేసులు ఉన్నంత వరకు సీపీఎంకు ద్రోహం. కేరళ సీఎంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు. 50 సభలు 15 రోడ్ షోలు. నేటి నుంచి సీఎం రేవంత్ పర్యటనలు. వచ్చే నెల 11 వరకు ఆయా సెగ్మెంట్లో ప్రచారం. ఇక ఫస్ట్ డే 48, మొదటి రోజు దాఖలు చేసిన 42 మంది అభ్యర్థులు 48 వేసినంట. అంటే 2 సెట్లు వేస్తారు కొంతమంది. రాష్ట్రంలో మొదలైన లోక్సభ నామినేషన్ల పర్వం. పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం వేసిన నిన్న. ప్రోగ్రాంకు భారీగా జన సమీకరణ, ర్యాలీలు, రోడ్ షోలు. బీజేపీ నుంచి ఈటల, రఘునందన్ రావు, డీకే. కాంగ్రెస్ నుంచి మల్లు రవి, నీలం మధు, సురేష్ చిత్కార్ దాఖలు చేసిరట. ఏ సెగ్మెంట్లో ఎంతమంది నామినేషన్లు వేసిరు అనేది ఒకసారి చూస్తే ఒక నల్గొండలో 6 వేసిరు. 4వ దశ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో లోక్సభ పోల్స్. ఏపీ, ఒడిశా అసెంబ్లీకి సైతం ఈ విడతలోనే. 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న పరిశీలన, 29న ఉపసంహరణ, మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు. నేడు తొలిదశ పోలింగ్. 21 రాష్ట్రాల్లో 102 లోక్సభ స్థానాలకు ఎన్నికలు. ఇక ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విధుల్లో 18 లక్షల మంది సిబ్బంది. సిద్ధంగా 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలు. ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యం. ఓట్లు వీవీప్యాట్ స్లిప్పులో లెక్కల్లో ఏనాడు తేడా రాలేదు. స్లిప్పులు ఓటర్కి ఇస్తే గోప్యతకు భంగం అట. సుప్రీంకోర్టు స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం అంటూ ఒక వార్త. ఇక రుణమాఫీ ప్రకటన బోగస్. నా విజయాన్ని ప్రజలు ఖాయం చేసేశారు. 2వ స్థానం కోసమే ప్రతిపక్షాల పోటీ. కాంగ్రెస్ బీఆర్ఎస్లకు శ్రీరాముడు పేరు వింటేనే వణుకు. కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. ప్రజల కోసం నాది అలుపెరగని పోరాటం అని ఆయన. మంత్రులకు బిగ్ టాస్క్. ఇక ఛాలెంజ్గా లోక్సభ ఎన్నికలు. వారు భుజాన అభ్యర్థుల గెలుపు బాధ్యతలు. పట్టు నిలుపుకునే పనిలో మినిస్టర్లు ఉన్నారట. అందరికీ టాస్క్ ఇది. పంట సీజన్ కు సర్కార్ సన్నద్ధంగా ఉందని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆఫీసర్లకు సూచనలు చేసింది. ఇక ఉద్యోగులకు లే ఆఫ్. గూగుల్లో మరో
సారీ ఆర్థిక మాంద్యమే కారణం, ఇప్పటికే పెద్ద సంఖ్యలో తొలగింపు అంతటా ఉండదని చెప్పి సంస్థ ప్రతినిధి గూగుల్లో ఉద్యోగాలు తీసేస్తున్నారు. టచ్ లో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నన్ను సంప్రదించారు. ఎక్కడ సంప్రదించారు ఒకసారి ఒక వీడియో పెట్టా. కాంగ్రెస్ వాళ్ళని ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంప్రదించారని చెప్పారు. లోక్సభ ఎన్నికల తర్వాత అసెంబ్లీ రద్దు, ప్రధాని మోడీ ఓ దుర్మార్గుడు అని బాతాల పోసేది చెప్తుంటే వీళ్ళే నమ్ముతలేరు ఆయన. వారం రోజులు టైం ఇవ్వండి, నోటి దూల నోటీసులపై ఈసీకి కేసీఆర్ రిక్వెస్ట్ చేసుకున్నాడు. 17 మందికి బీఫామ్స్ అందజేస్తా, ఒక్కొక్కరికి 95 లక్షల చెక్కు సైతం ఇచ్చినట కాక. రాత్రి హెచ్యు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పొట్టు కొట్టుకురట పొరగాలంతా కలిసి. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. రైట్, ఆరోగ్యమే మహాభాగ్యం, కల్తీ ఫుడ్తో అనేక రోగాలు, బాబాలు మాయలోని మాటలకు నో టెన్షన్, నేచురల్ ఆహారంతో జీవితకాలం పెరిగాను, నిత్యం వ్యాయామం చేస్తే శరీరం అదుపులో ఉంటుంది, అతిగా బిర్యానీలు నాన్ వెజ్లతో పెయ్యి కొవ్వు పెరుగుతుందట, మద్యం మాదక ద్రవ్యాలు మానేస్తే మంచిది, హెవీ ఫుడ్ కాకుండా మితంగా ఆహారం తీసుకుంటే ఎంతో మేలు, పూర్వీకుల వాళ్ళే తింటూ శారీరక శ్రమ చేస్తే బోలెడంత ఫ్యూచర్. పూర్వీకులు ఎందుకంటే ఏది వ్యాయామే లేదు, వాళ్ళ కష్టమే వ్యాయామం కంటే ఎక్కువ ఉండేది, పని ఎక్కువ ఉంటుండే కదా ఆటోమేటిక్గా. అవినీతిలో విజయన్, అందుకే మోడీతో దోస్తీ, వాళ్ళ ఇద్దరి మధ్య రహస్య ఒప్పందం. కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ పోటీ చేస్తున్న వయనాడులో రైతులతో సమావేశం. ఇక నామినేషన్లు షురు, మల్కాజ్గిరిలో ఈటల, నాగర్ కర్నూలులో మల్లు, ఇలా పలు నామినేషన్లు వేసారు. ఇక రాహుల్ అమేధీకి దమ్ముంటే ఇక్కడి నుంచే పోటీ చేయి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సవాల్, బీజేపీకి 150 సీట్లే వస్తాయన్నందుకు షా కౌంటర్, ఈవీఎంలపై ప్రియాంక చేసిన ఆరోపణలు సరిగావు, తెలంగాణ ఛత్తీస్గఢ్ రాజస్థాన్లో ఈవీఎంలతోనే గెలిచారని షా వ్యాఖ్యలు చేసినట. అట్లా ఏకపక్షంగా పోతే పార్లమెంటు దెబ్బగా కొన్ని గెలిచినట్టు చేయాలిగా. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతోంది, ఎన్నికల తర్వాత ఏదైనా జరగవచ్చు, బీఆర్ఎస్ లోకి 20 మంది ఎమ్మెల్యేలు. కీలక వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, తెలంగాణ లేకపోతే ఉన్నోళ్ళు బీకెత్తట్టు ఈత చేయకపోతే. కన్నుల పండుగ పట్టాభిషేకం జరిగింది రాముల వారిది. ఇక 12 ఎంపీ స్థానాల్లో భాజపా విజయం, బీజేపీకి రాష్ట్రంలో తిరుగులేదు. ఇప్పుడు ఎట్లుందంటే ఇంట్లో భార్య కొడుతుంటే సావు నీ తల్లి సావు అన్నట్టు. కోట్లలో మైనింగ్ మాఫియా, పటాన్చెరులో సుమారు 300 కోట్ల మైనింగ్ స్కామ్, 100 కోట్ల లిక్కర్ స్కామ్ చేసినందుకే తిహార్ జైల్లో కవిత, మనీ లాండరింగ్ చట్టం ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి తమ్మునికి వర్తించదా, ఈడీ సిబిఐలు మధుసూదన్ రెడ్డి అక్రమ మైనింగ్ పై విచారణ జరపకపోవడంతో మతలాభ ఏంటట. ఇది ఆదాబ్ హైదరాబాద్. ఈనాడు నామినేషన్ల కోలాహలం స్టార్ట్ అయిపోయింది. తొలి రోజు దాఖలు చేసిన 42 మంది, భాజపా నుంచి ఈటల, డీకేఆర్, రఘునందన్ రావు, భరత్ ప్రసాద్, కాంగ్రెస్ నుంచి మల్లు రవి. ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ఉంటుందంట. నువ్వు నీ పార్టీ ఉంటుందేమో చూసుకో. ఇక్కడ మనం పోలింగ్ కూడా పెట్టినాం కదా, పోలింగ్ సగత్ ఒకసారి చూడు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కనుమరుగయ్యే పార్టీ ఏదనంటే చూసుకో. ఇక బీఆర్ఎస్ కనుమరుగు అవుతుందని 83% మంది చెప్తారు. 83% మంది బీఆర్ఎస్ కనుమరుగు అవుతుంది, కనిపించకుండా పోతుందని చెప్తున్నారు. కనిపించదట, ఇక అయిపోతుంది అంట పని. నేటి నుంచి రేవంత్ ప్రచార బేరీ. ఉదయం మహబూబ్నగర్లో వంశీచంద్ర రెడ్డి నామినేషన్లో పాల్గొన్న సీఎం, సాయంత్రం మహబూబాద్లో బహిరంగ సభ, వరుసగా నామినేషన్లు ప్రచార సభలకు హాజరుగా ఉన్న పిసిసి అధ్యక్షుడు. 10 ఏళ్లలో రాష్ట్రానికి భరాసా భాజపా చేసింది శూన్యం, తెలంగాణకు రావాల్సిన పలు ప్రాజెక్టులను కేంద్రం అడ్డుకుందని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణ. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్నా అభివృద్ధి చేశా, అంకిత భావంతో పనిచేశానని భావిస్తేనే నాకు ఓట్లేయండి, లేకపోతే ఏ కూరని చెప్తున్నాడు. ఏపీలో 4 చోట్ల మోడీ సభలు, చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కలిసి ఉమ్మడి ప్రచారం చేయబోతా ఉండట. ఇక 6 జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే, వడదెబ్బతో 5గురు, పిడుగుపాటుతో 1 మృతి. ఆ 106 ఎకరాలు రక్షిత అటవీ భూమే, ప్రైవేటు వ్యక్తులకు కాదు. రూపాయలు 100 కోట్ల విలువైన భూపాలపల్లి జిల్లా కొంపల్లి భూ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందట. కేఎఫ్సి ఫుడ్ తినుర్రి, ఇది భీమాలో కొని ధీమాగా ఉండుర్రి. బంగారం ధర అడుగులుగా పెరిగిందిగా, ఏం లాభం ఏం లాభం లేదు. రోజీనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత. తమిళనాడు కోసం తెలంగాణ పనం, ఇచ్చంపల్లి వెనుక భారీ పన్నాగం, సమ్మక్క బరాజును ఇప్పుడు ఇగో ఏమైనా చేద్దామన్నా కూడా ఏకాన లేదు కేసీఆర్, లేదు ఏమైనా చేద్దామన్నా కూడా ఏకాన పైసలు లేవు కూడా కరగనాకినావు, అర్థం చేసినావు. ఈ కుట్రలేదు బిట్రలేదు, కానీ దీనికి అర్థమే లేదు ఈ వార్తలు. టచ్ లో 25 మంది ఎమ్మెల్యే వరకు 5 పెరిగిరు గారు, 20 నుంచి 25కి అర్ధ గంటలో 5గురు పెరిగిరు. వాళ్ళని బీఆర్ఎస్ లోకి తేవాలా అని ఓ కాంగ్రెస్ ముఖ్య నేత అడిగిండు, ఇప్పుడే వద్దని వారించా. కేసీఆర్ కాంగ్రెస్ లో అంతా బీజేపీ పెత్తనమే, లోక్సభ ఎన్నికల తర్వాత మనదే రాజ్యం అంటుండు కేసీఆర్. అయ్యో, దీన్ని ఏమంటారు, దింపుడుగల మాష అంటారా? దింపుడు గల్యం. బీజేపీ టచ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన మాజీ
ఎంపీ కూడా పోలింగ్కు ముందు ఈడీ తాకీదు, తప్పించుకునేందుకు బీజేపీతో చర్చ, అసోం సీఎం ద్వారా రాజయత్నాలు, పత్రికల్లో కథనాలు జోరుగా చర్చనట. ఏ పత్రికల కథనం రాలే. ఏం పాడు ఇక. ఓటుకు నోటు కేసు డెడ్ లైన్ జూలై 24. అయితే సుప్రీంకోర్టు కాడికి పోయి ఈ ఓటుకు నోటు కేసు తొందర ఏముంది, ఆ విచారిస్తుంది తర్వాత చూద్దాం పో అని చెప్పింది సుప్రీంకోర్టు. ఇచ్చంపల్లి బీజేపీ కుట్ర అని చెప్పేసి మళ్ళీ ఒకటి. రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం, లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఇంకెన్ని రోజులు అవుతుందో ఓట్లు కొంచెం. కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు అడిగి ఈ ఫోటోలు వచ్చేది ఆయనలా. మాడుగులపల్లి మాడు వలిగింది, జైల్లోనే కేజ్రీవాల్ హత్య కుట్ర, ఇంటి భోజనం వద్దంటున్నారు, ఇన్సులిన్ ఇవ్వనివ్వట్లేదు, మంత్రి అతిశీ ఆరోపణలు, కేజ్రీ స్వీట్లు తింటున్నారని చెప్పి ఈడీ అంటా ఉందట. కాగితాలపైనే కేంద్రాలు, ప్రారంభించిన కొనుగోళ్లు 0, సగం కేంద్రాల్లో ఇదే పరిస్థితి అని పాపం ఈమెకు వశపోతలేదే. అజీర్తి అంత ఆగమాగం,